వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు నల్లని తెల్లని వారని లేదు నల్లని తెల్లని వారని లేదు ధనికులు దరిద్రులనియు లేదు ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు యేసు ప్రభువే సర్వముగా యేసు ప్రభువే సర్వముగా మనమే ప్రభుని పరలోక గృహ వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే దానియందు ప్రభుని గృహమున కలహము లేదు ప్రభుని గృహమున కలహము లేదు ఈర్ష కపట భేదము లేదు ఈర్ష కపట భేదము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుండును శాంతి ఆనందము నిజ ప్రేమనుండును నేర్పుతో నడుపును మన ప్రభువే నేర్పుతో నడుపును మన ప్రభువే మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము వసించును దానియందు ప్రభుని గృహము ఎక్కడున్నది ప్రభుని గృహము ఎక్కడున్నది తన దాసులకధికారమిచ్చే తన దాసులకధికారమిచ్చే ప్రతివానికి వాని పని నియమించే ప్రతివానికి వాని పని నియమించే కావలి ఉండుము మెలుగువతో కావలి ఉండుము మెలుగువతో మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే దానియందు దృఢ విశ్వాసము మదినందుంచి దృఢ విశ్వాసము మదినందుంచి విజయ యాత్రలు సాగెదము విజయుల యాత్రలు సాగెదము ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందున మూర్తిగా శత్రువును ఓడింతుము మూర్తిగా శక్తిని ఓడింతుము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ప్రియుని దినము సమీపించుచున్నది ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పెను మేల్కొని ఉండుమని చెప్పెను మేల్కొని ఉండుమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఊరిమితో వేచి ఉండెదము ఊరిమితో వేచి ఉండెదము మనమే ప్రభుని
పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. బైబిల్ పల్లె పడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం చిన్న ప్రేమతో నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. Read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक Bible. दुनिया में सबसे प्यारा पुस्तक Bible. पढ़े जो उसको रोज पढ़ो, सामने का तुम कोई ना हो। ओ दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल। కలిసి చూద్దాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉన్నను. ఇక్కడనే నేను నివసించెదను. ఇంకోసారి చూద్దాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. The Lord hath chosen Zion. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించారు. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అసమానమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, అమూల్యమైన, అపూర్వమైన, అతి సుందరమైన, అతి మనోహరమైన నామమున ఈ రెండవ దినము రాత్రి కూడా మీ సాన్నిధ్యములో చేరి మిమ్మల్ని ఆరాధించున్నట్లు, మిమ్మను పాడి పొగడి హర్షించున్నట్లు, మేమెల్లని స్వరము అపేక్షించి చేరి రావటానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా యెరూషలేము ప్రార్థనా మందిర సౌజన్యములో ఏర్పాటు చేయబడిన వార్షిక కూడికలను బట్టి మీకు స్తోత్రములు. తెర వెనక ప్రార్థించి ప్రయాసపడి చెమటోడ్చి సమర్పించుకొని కొంత క్రయము చెల్లించి వెచ్చించిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. వారి పరిచర్య ద్వారా రక్షణార్థమైన వెలుగులోనికి కొంతమంది అయినా క్రీస్తుని అంగీకరించినట్లు మీరు చేయమని ప్రార్థిస్తున్నాము. నిన్న ఈ దినం మానవ హద్దుబాటులో చేయబడిన పరిచర్యను మీరు ముద్రించము. రక్షణ కొరకు ఎవరు తీర్మానం చేసుకున్నారో వారు ఆ తీర్మానంలో నిలిచినట్లు సహాయం చేయము. ఎవరైతే ఖాళీగా ఈ పెండాల్లో ప్రవేశించి తిరిగి అలాగే ఖాళీగా వెళ్ళిపోయారో వారిని కరుణించి రక్షించి పాపాలు క్షమించి పరలోకంలో ప్రవేశించినట్లు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
మీ ఆశీర్వాదం వారి మీద కూడా దిగివచ్చున్నట్లు సహాయం చేయండి. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారిని కరుణించి మేలు చేయండి. కిచెన్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. కొంతమంది ఈ దినము మీ చేత వాడబట్ట కొరకే తిరిగి ప్రతిష్ఠించుకున్న వారిని, ప్రార్థన సహాయం కోరిన వారిని జ్ఞాపకం చేసుకొని వారున్న స్థలాల్లో వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలము మరొకసారి మీ పాదం దగ్గరికి వస్తున్నాము. మీ వాక్యాన్ని ఇష్టపడి ఆపేక్షించి మీ ప్రజల సహవాసాన్ని ప్రేమించి సమీప దూర ప్రాంతాల నుండి రకరకాల ప్రయాణ సౌకర్యాలను ఆధారం చేసుకొని మీ తేజో మహిమ నివసించు స్థలంలో ప్రవేశించి మీ మెల్లని మధురమైన నిమ్మళమైన స్వరం వెంట కొరకై వచ్చిన మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రములు. కనీసం మీ రాత్రైనా మీ ప్రజల సమయం నేను పాడు చేయకున్నట్లు దయచేసి మా మధ్యలోనికి దిగి వచ్చి సంచరించి మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు మాకేమి ఇవ్వకపోతే మేము ఎక్కడ నుండి ఏమీ పొందలేము. దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలి చేతుల తట్టు చూచినట్లు మేము నిండి సహాయం పొంద పర్యంతము నీ వైపే చూస్తున్నాము. కనుక మాకు సహాయం చేయట కొరకై, మాకు పరిచర్య చేయట కొరకై, మమ్మను దర్శించి ప్రోత్సహించి మా గాయముల కట్టి నిలువబెట్టి స్థిరపరిచి వాడుకుంట కొరకై మా మధ్యలోనికి యేసుప్రవ్వా వేం చేయము, దిగిరమ్ము, మమ్మను కరుణించుము. ఇక్కడ ఆరంభించబడిన ఈ సత్క్రియ అంతం వరకు కొనసాగునట్లు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలు చేసిన ఈ పరిచర్యను మీరు మర్చిపోవటకు అన్యాయస్తులు కాదు గనుక తగిన బహుమానము దయచేయము. ఈ రాత్రి రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించినట్లు, మీ సిలువ మా మధ్యలో ప్రకటించబడినట్లు సహాయం చేయము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. మీరు మాకు అనుగ్రహించిన ఈ 2 దినాలు చల్లని మేఘ స్తంభము కింద ఉంచిన వాతావరణము కొరకై స్తోత్రాలు. ఇది నీ పనని, మేము మీ పరిచారకులమని, నిష్ప్రయోజకులమైన దాసులమని మరలా మాకు గుర్తు చేయట కొరకై మీ మంచితనం వెల్లడిపరిచినందుకు సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, నీ క్రియలు ఎంతో దొడ్డవి, నీ మహాప్రభావ కార్యములు ఎన్ని విస్తారమైనవి. మా పక్షాన చూపించిన వింతైన ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తూ నన్ను కడిగి శుద్ధీకరించమని, నా పెదవులు తాకమని, మా సమయాన్ని మీరు దీవించి పెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఎన్నిక సార్వభౌమైనది. దేవుని ఎన్నిక జ్ఞానమునకు మించిన పరలోకపు మత్సుక. ఆ ఎన్నికలోనికి ఆయా కాలములలో, ఆయా సమయములలో ప్రజలు ఎలాగ తీసుకుని రాబడుతున్నారో కొన్ని విషయాలు వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము నిన్న ఈ దినము పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. దాంట్లో మొదటిది గాడ్స్ చోజన్ పీపుల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. దేవుడు తన ప్రజలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని సంగతులు మనం నిన్న నేర్చుకోవటానికి పూనుకున్నాం. ఈ ఉదయకాలములో గాడ్స్ చోజన్ ప్లేస్, దేవుడు ఎన్నుకొనిన స్థలము, అది యెరూషలేము, సియోను, కొత్త నిబంధనలోని సంఘము. ఇలా కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం.
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు సహకరించే కొలది ఇంకొక మాటను చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. గాడ్స్ చోజన్ పర్సన్, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎలాగుంటాడు? దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎలాగూ పరిచర్య చేస్తాడు? దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఎలాంటి ఆశ్చర్యకరములు కార్యములు ఈ భూమి మీద జరిగిస్తాడో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనందరినీ యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఆ ఏర్పాటును అంగీకరించి నమ్మి విశ్వాసం ఉంచి స్వీకరించినారో వారు రక్షించబడి ఆయన యొక్క సంఘముగా సమూహముగా చేరి వస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన ఏర్పాటును విశ్వసించకుండా తృణీకరించి నిరాకరిస్తున్నారో వారు ఇంకా మందకు వెలపట్టున్నారు, గొర్రెల దొడ్డికి వెలపట్టున్నారు, పరలోకానికి వెలపట్టున్నారు, దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారు, సిలువకు వెనక వారు కనిపిస్తున్నారు. ఈ రాత్రి దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని ఏమి చేయగలడు చూడటానికి ప్రయత్నం చేస్తాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 వర్స్ 23. పాత నిబంధనలో తెలుగు బైబిల్లో పేజీ నంబరు 776 776. హగ్గై చాప్టర్ 2 వర్స్ 23. హగ్గై 2:23. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఇంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ. జెరుబ్బాబెలును దేవుడు ఎలాగో ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు ఆ విషయము అక్కడ ప్రస్తావన తీసుకురాబడింది. ఏం చేయటానికి ఎన్నుకున్నాడు? ఈ హగ్గై 2 అధ్యాయాల చిన్న పుస్తకం దేవుని మందిర కట్టడముల గురించి జ్ఞాపకం చేయబడుతోంది. దేవుని ప్రజలైన వారికి 2 రకాలైన బంధకాలు. మొదటి బంధకం ఐగుప్తు, క్యాప్టివిటీ ఆఫ్ ఈజిప్ట్. రెండవ బంధకం బబులోను బంధకం, బాండేజ్ ఆఫ్ బాబలోన్. మొదటి బంధకములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఉన్నారు. మోషే నాయకత్వంలో గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ఐగుప్తులోని రామశేసు నుండి బయలుదేరి దేవుని వాగ్దానం చేసిన కనాను వైపు పరుగులు తీశారు. 40 సంవత్సరాల అరణ్యములో రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళారు. దేవునికి తిరుగుబాటు చేసిన వారు, అవిధేయులైన వారు కొంతమంది అరణ్యంలో రాలిపోయారు. ఎవరైతే దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డారో అలాంటి వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశం వైపు దూసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో అడుగు పెట్టారు. అది వాగ్దానం చేయబడిన దేశము, ఆశీర్వాదకరమైన దేశము, అమోఘమైన దేశము, అద్భుతమైన దేశము, అసమానమైన దేశము. అదే వాగ్దానపు భూమి. అది మొదటి బానిసత్వం నుండి వారు బయలు వచ్చిన ఆత్మ సంబంధమైన, ఇంకొక మాటలో చెప్పాలంటే చారిత్రాత్మకమైన విడుదల, హిస్టారికల్ ఎక్సడస్. రెండవది ఏంటంటే మనం ఎప్పుడు బాగుండం కదా, ఒకరోజు బాగుంటాం, ఒకరోజు పడిపోతాం. ఒకరోజు పర్వతం మీద ఉంటాం, రెండవ రోజు లోయలో పడిపోతాం. ఒకరోజు భూమి మీద ఉంటాం, ఒకరోజు భూమి కింద ఉంటాం. ఒకరోజు పరలోకంలో ఉంటాం, ఒకరోజు ఎక్కడో పాతాళంలో ఉంటాం. కనుక మనల్ని నమ్ముకోవడం అంటే గాలిని నమ్ముకున్నట్లే, నీటి ఉడుకుని నమ్ముకున్నట్లే. వెరీ వాలటైల్ సిచ్యువేషన్ ఆఫ్ ఎ బిలీవర్. కనుక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వారు స్వేచ్ఛ పొందిన తర్వాత, స్వతంత్రత అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వారు దేవుణ్ణి మర్చిపోయి దేవుని దినాన్ని పాటించకుండా అపరిశుద్ధంగా వారు జీవించడం ఆరంభించినారు. అందుకే 70 సంవత్సరాలుగా దేవుడు వారిని బబులోను రాజైన నెబుకద్నెజర్ యొక్క చేతుల్లో అప్పగించాడు. నెబుకద్నెజర్ శ్రేష్టమైన ఇశ్రాయేలీయులను అందరినీ తీసుకుని పోయాడు, కొంతమంది చంపేశాడు, మందిరం మీద దాడి చేశాడు, ఉపకరణాలు తీసుకుని వెళ్ళాడు, బబులోన్లోకి వెళ్ళాడు. బబులోన్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు ఉన్నారు. ఒక పాట లేదు, ఒక వాక్యం లేదు, బలిపీఠం లేదు, యాజకులు లేదు, ప్రధాన యాజకులు లేరు, సేవకులు లేరు, కాపరు లేరు, ఉపదేశకులు లేరు, ఏమీ లేరు. కేవలం బబులోను యొక్క వైభవాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. హ్యాంగింగ్ గార్డెన్స్, ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత బబులోన్లో వేలాడుతున్న ఆ వేలాడే తోటలు చూసి వాళ్ళు ఉండిపోయారు. కానీ వాళ్ళు అలాగే వేలాడబడుతున్నారన్న సంగతి వారికి ఆలస్యంగా అర్థమైందంటే తప్పు కాదేమో. అనేక సార్లు మనం వేలాడబడుతున్నామని మనకు తెలియదు, ఏదో వేలాడబడుతుంటే అబ్బాయి చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాం. అందుకే కొంతమంది బబులోనీయులు వీళ్ళ దగ్గరికి వచ్చి అన్నారు, సియోన్ కీర్తనలు మాతో పాడొచ్చుగా, మీరు చాలా బాగా పాడతారని విన్నామే అని అంటే వాళ్ళు అన్నారు, మేము సియోన్ కీర్తనలు అన్ని దేశంలో ఇలాగ పాడాలా, మా తెంబర సితార్లన్నీ తగిలించి వేసాం, ఇక మేము ఇక్కడి నుండి పాడటానికి ఎక్కడ చూస్తారు, ఇక్కడ చూడు నువ్వే గ్రీన్ చొక్కా, ఇక్కడ చూడు, నువ్వేం దాక్కోవద్దు, పని. అలాంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ అక్కడి నుండి బయటికి రావడానికి దేవుడు సంకల్పించినాడు. దాదాపు కొంతమంది రాజులు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు కోరెషు అనే తన చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చినాడు. ఆయన రాజ్యంలోనికి వచ్చిన వెంటనే చేసిన మొదటి పని ఏంటంటే, సాధారణంగా కొంతమంది రాజులు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత మొదటి ఫైల్ దేని మీద సంతకం చేస్తారు. ఇంతకుముందు రకరకాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కొన్నిటి వాటి మీద సంతకం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు అయితే మొట్టమొదటి రైతుల రుణమాఫీ అలాంటి దాని మీద సంతకం చేయాలి, ఉచిత విద్యుత్ మీద కొంతమంది సంతకాలు చేశారు. ఇంతకుముందు ఉన్న ఇంకొక ఎన్ రామారావు గారు అయితే 2 రూపాయల కిలో బియ్యం పథకం మీద మొట్టమొదటి సంతకం చేశారు. అంటే అవి వాళ్ళు హాల్మార్క్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నమాట, దాని మీద వాళ్ళు మొదటి సంతకం చేస్తారు. అలాగే కోరెష్ కూడా బబులోన్లోనికి మొట్టమొదటి రాజు అయిన వెంటనే ఆయన సంతకం చేసిన మొదటి ఫైల్ ఏంటంటే, ఈ బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీలు ఎవరైనా తిరిగి వారి దేశానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి ఆజ్ఞ బయలుదేరిన వెంటనే కొంతమంది వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అలాంటి వాళ్ళు దాదాపు 50,000 అయ్యారు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారు ఎంతమంది? 6 లక్షల కాల్బలం. బబులోన్లో నుండి బయటకు వచ్చిన వారు ఎంతమంది? 50,000. రేషియో ఎంత? నిష్పత్తి 50,000:6 6 లక్షలు. ఎంత ఆలోచిస్తున్నా? ఇంత ఆలోచిస్తున్నాం కనుకనే ఇక్కడే ఉండిపోయాం కేఎస్పల్లిలో, లేకపోతే మనం కూడా అమెరికా ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాం. 10, 12, 13, 14 10 అంటే ఒక్క వ్యక్తి బబులోన్లో నుండి బయటకు వచ్చినాడంటే 12 మంది ఐగుప్తులో నుండి బయటకు వచ్చిండాల. ఇంకొక మాటలో చెప్పాలంటే 12 మంది పాపంలో నుండి బయటకు వస్తే దాంట్లో నుండి ఒక్క వ్యక్తి మాత్రమే బబులోన్లో నుండి, బబులోన్ ఏ జ్ఞాపకం చేస్తుందంటే లోకం యొక్క వైభవాన్ని జ్ఞాపకం చేస్తుంది కనుక అక్కడి నుండి బయటకు వచ్చేది ఒక్కళ్ళు. ఈ రేషియో ద్వారా వీళ్ళు వచ్చిన తర్వాత చేసే పని ఏంటంటే, దేవుని మందిరమైన యెరూషలేము పాడబడిపోయింది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, పితరుల సమాధులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, దాన్ని పట్టించుకునే వారు లేరు, యాజకులు లేరు, సేవకులు లేరు, బోధకులు లేరు, కాపరు లేరు, బలిపీఠాలు లేదు, బలులు అర్పించేవారు లేరు, దీపస్తంభం లేదు, ధూమవేదిక లేదు, ఏమీ పట్టించుకునే వారు లేరు. ఇప్పుడు వచ్చిన ఈ 50,000 మంది ఆ బృహత్ ప్రణాళిక నెరవేర్చుట కొరకే వారు సిద్ధపడాలి. 50 మంది ఉన్నారు. మరి వీళ్ళకి ఒక మార్గదర్శకుడైనా నాయకుడు కావాలి కదా. ఆ వ్యక్తి జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు గవర్నర్. జెరుబ్బాబేలు అంటే అర్థం ఏంటంటే జెరు ప్లస్ బాబేల్. జెరు అంటే అర్థం ఏంటంటే సన్ లేదా సీడ్.
కుమారుడు లేదా విత్తనము అని అర్థము. బాబేలు అంటే నాకంటే మీకు తెలుసు బాగా, బబులోను అని అర్థం. బాబేలు అంటే ఏంటి? కలవరము. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం, బబులోన్లో వాళ్ళకు గొప్ప కట్టడం ఆకాశం అంటే కట్టాలని అనుకున్నారు. కనుక అక్కడికి వెళ్ళాడు. నేను అనుకోవడం ఏంటంటే, జెరుబ్బాబేలు బబులోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారి నాన్నగారికి పుట్టాడేమో, అందుకే అక్కడున్న పేర్లు సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అలాగ పేర్లు పెట్టేశారు, జెరుబ్బాబేలు. ఇది నిజంగా యూదుల యొక్క పేరు కాదు, ఇది బబులోనీయుల యొక్క పేరు. పేరు ఎలాగుంటేనేమి, దేవుడికి భక్తులు అయిపోయాడు కదా. అలాగని మీరు ఏదంటే పేర్లు పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. కొంతమంది వాళ్ళ పిల్లలకు పేర్లు పెడతారు, బైబిల్లో లేని పేర్లు, వింతైన పేర్లు పెడతారు. అవి నోరు తిరగదు, ఎవరికి అర్థం కాదు. తిరిగి పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే వాళ్ళ క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, టీచర్స్ రకరకాలుగా ఇబ్బంది పెట్టేది చూస్తుంటాం. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారు నాన్నగారితో బోరు నేడుస్తారు, మమ్మీ ఎట్లా పెట్టావు తల్లి ఈ పేరు, ఎందుకు పెట్టావు డాడీ నాకు ఈ పేరు. ఆ పేర్లు కనీసం లోకపరమైన పేర్లు పెట్టవచ్చు కదా, హరిత, సవిత, వనిత, మమత, కవిత, రంజిత, రాగిత, ఇలాంటి మామూలు పేర్లు పెట్టచ్చు. పోనీ ఆ మామూలు పేర్లు పెట్టడానికి ఇష్టం లేదు, బైబిల్లో పేర్లు పెట్టచ్చు. ఎస్తేరనో, ఫిబేనో, షేబానో, ఇలాంటి బైబిల్ పేర్లు పెట్టచ్చు. కొంతమంది ఇక్కడ అక్కడ రెండింటికి చెడిన రేవుళ్ళ మాదిరి వాళ్ళు ఏదో గ్రీకులోనో అరాబిక్లోనో ఎక్కడి నుండి తెచ్చి ఒక పేరు పెడితే అది ఎవ్వరికి అర్థం కాదు. అర్థం కాకపోగా పలకటానికి రాదు. దాన్ని క్లాసులో ఎలా కామెంట్ చేస్తారు, పిల్లలు ఎలా కామెంట్ చేస్తారు. ఎప్పుడో టీచర్ స్పెల్లింగ్ సరిగా అర్థం రాకుండా ఏదో తప్పకు పలికాడు అనుకో, ఇంకా అదే పట్టుకుంటారు పిల్లలు, ఇంకా అదే కామెంట్ చేస్తూ ఉంటారు. కనుక గుర్తించుకోవాల్సిన సంగతి ఏంటంటే, కొంతమంది ఛాందస్యం కలిగిన తల్లిదండ్రులు ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్తాను, మీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు నచ్చిన పేర్లు పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు తెలియదు, మీరు భావోద్రేకంతో చేసే పని అది. ఇంకోసారి చెప్పనా, నేను కొంత పరిచయంలో అనుభవాన్ని బట్టి ఈ మాటలు చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు ఏదో దేవుడు మాట్లాడినాడు అన్నట్లుగా ఫీల్ అయ్యి వాళ్ళకి నచ్చిన పేర్లు బైబిల్లో లేనివి, గ్రీకులోవి, హెబ్రీలోవి, అరాబిక్లోవి ఎక్కడో తెచ్చుకొని పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. నీతో దేవుడు మాట్లాడే అంత సీన్ నీకు లేదు, నువ్వు పెట్టుకునింది నీ ఉద్రేకాన్ని బట్టి పెట్టుకున్నావు. అది పెట్టుకుని మా దగ్గరికి వచ్చి అన్నా మీరు ప్రార్థన చేయండి అంటారు. ఏం పేరు అంటే రాసిస్తారు, నోరు తిరిగితే కొట్టానుకో పేరు. నాకు అక్కడే మొక్క మీద చెప్పేయాలి అనిపిస్తుంది, కానీ ఎందుకు చెప్పడంలే అని అనుకుంటా. నేను చెప్పకపోతే గుర్తుపెట్టుకోండి మాట, తరతరాలుగా మీ పిల్లలు నష్టపోతారు. అలాంటి పేర్లు నాకు కొన్ని తెలుసు. ఒక ఆయన పెట్టాడు వాళ్ళ పిల్లలకి మార్గము అని పెట్టాడు, ఒకరికేమో జీవ మార్గం అని పెట్టాడు, ఒకరికేమో నిరీక్షణ మార్గం అని పెట్టాడు, ఒకరికేమో ఇరుకు మార్గం అని పెట్టాడు, ఒకరికేమో విశాల మార్గం అని పెట్టాడు. ఇలాగ 5 కొడుకులుంటే మార్గం అని పెడితే ఏ మార్గంరా నువ్వేం మార్గంరా? ఎంత ఛాందస్యం ఇది. ఆయనకు ఉట్టిపడే భక్తి ఉంది, దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉంది. ఇది బైబిల్లో రాశారు కదా, బైబిల్ రాసినవన్నీ మనం పెట్టుకోలేము. బైబిల్లో రాసినవన్నీ మీరు పెట్టుకోవాలనుకుంటే లోతు అనే పేరు పెట్టుకోండి. బైబిల్లో రాసినవన్నీ మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ ఆకాన్ అనే పేరు పెట్టుకోండి. బైబిల్లో రాసిన పేర్లని మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ లోకపరమైన సంబంధమైన చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు పెట్టుకోండి. అవన్నీ మనం పెట్టుకోం కదా. మీకు ఎంత పేర్లు పెట్టుకోవాలనుకుని ఎవరైనా లోతు అనే పేరు ఎక్కడైనా మీరు విన్నారా? ఆకాన్ అనే పేరు మీరు ఎక్కడైనా విన్నారా? అది కూడా బైబిల్లో రాశారు కదా. మరి లోతు నీతిమంతుని రాశారు కదా. ఎవరికైనా ఏ పాపిష్టి పిల్లోడికైనా లోతు అని పేరు పెట్టారా? ఏ పరిశుద్ధమైన తల్లిదండ్రులు? ఎవరు పెట్టలేదు. ఇది చెప్పే వాస్తవము, ఇది కఠోరమైన సంగతి. ఇది ఇప్పుడు మీకు తెలియదు, మీరు ఉద్రేకంలో ఉన్నారు కనుక దేవుడు నాతో మాట్లాడినాడు, అట్ట మాట్లాడాడు, ఇట్టు మాట్లాడేది ఇదంతా వట్టిది, బూటకం, అబద్ధం, పచ్చి నేరం. నిన్ను మోసగించుకుంటున్నావు, మాలాంటి పేర్లు పెట్టి వాళ్ళని మోసగిస్తున్నావు, ఆ పిల్లలకు కూడా నువ్వు నష్టం కలిగిస్తున్నావు. ఈ జీవ మార్గం, నిరీక్షణ మార్గం, వెరుకు మార్గం అని పెడితే వాడు ఏం కావాలి? ఎక్కడికైనా వెళితే ఏంట్రా నీ పేరు అంటే నిరీక్షణ మార్గం అంటే ఏం చెప్పాలా? ఒకవేళ ఏదో చదువుకొని పైకి వచ్చినాడు, అమెరికాకి వీసాకి వెళ్ళాలా, వీసా ఆఫీసర్ వెళ్తాడు, వాట్ ఈస్ యువర్ నేమ్? నా పేరు నిరీక్షణ మార్గం. వాట్ డూ యూ మీన్ బై దిస్? ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? నీ బుద్ధి ఏమైంది? గడ్డి తినింది.
ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని మంచి పేర్లు ఉన్నాయి. హేబేల్ అనే పేరు ఏమైంది, హనోకు, నోహో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎన్ని పేర్లు, సుగంధం లాంటి పేర్లు బైబిల్లో విస్తృతంగా వ్యాపించుంటే అవన్నీ వదిలేసి పోనీ లోకంలో పేర్లను పెట్టుకు, ఏదో ప్రకాశనో, రవేనో, తేజనో, కిరణనో ఏదో అవన్నీ పెట్టుకు, అవి లేదు ఇది లేదు, ఏదో మధ్య రకమైన తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నారేంటి? ఇది ఎందుకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్తున్నాడు బ్రదర్ అని మీరు అనుకోవద్దండి. నా హృదయంలో ఉన్న భారం ఇది, అగ్ని. ఎంతమంది తల్లిదండ్రులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే ఆ సంబరంలో ఉద్రేకాలకులోన ఏదో పేర్లు పెట్టేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పేరు మార్చడానికి లేదు. ఇంతకుముందు మా దినాల్లోనైతే 10వ తరగతి దాకా ఎట్లయినా మార్చవచ్చు. ఇప్పుడు అంత తేలిక కాదు. అయిన వెంటనే ఒకేసారి నెట్లోకి వెళ్తుంది, బర్త్ సర్టిఫికేట్ అవుతుంది, పాస్పోర్ట్ వచ్చేస్తుంది, కార్డు వస్తుంది, పాన్ కార్డ్ అంట, ఆధార్ కార్డ్ అంట, అన్ని కార్డులన్నీ వచ్చేస్తాయి. కనుక తర్వాత మార్చాలంటే చాలా కష్టం. సుమా జాగ్రత్త. ఉంటే పూర్తిగా బైబిల్ పేరన్న పెట్టుకో, ఒక సామాన్యమైన పేరన్న పెట్టుకో. కానీ ఎవరికి నోరు తిరిగింది, ఇబ్బందికరమైంది అలా పెట్టుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. జరుబ్బాబేలు ఈ భౌతికమైన పేరు భిన్నంగా ఉన్న ఆ పేరుని బట్టి కాకుండా దేవుని బట్టి ఆయన ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒక గవర్నర్, అధికారి. ఆయన నాయకుడిగా వచ్చినాడు, ఆయన బయలుదేరి వచ్చినాడు. ఎంతమంది ప్రజలు ఉంటేనేమో ఒక నాయకుడు కావాలి కదా. అలెగ్జాండర్ గ్రేట్ అనే గ్రీకు చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలాగ ఒకసారి అన్నాడు, ఏమన్నాడంటే, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై షీప్, బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ షీప్ లెడ్ బై లయన్. ఇంకోసారి చెప్పనా, సింహముల గుంపును నడిపించే గొర్రెపిల్లను చూస్తే నాకు భయం లేదు, కానీ గొర్రెపిల్ల గుంపులను నడిపించే సింహం అంటే నాకు భయం. ఇది అర్థమైందే? నాకు తెలిసి చాలామందికి అర్థం కాదనుకుంటా. సింహం ఒక్కదాన్ని చూస్తేనే భయం అంటే, సింహాల గుంపునంతటి నడిపించి ఒక గొర్రెపిల్లను చూస్తే ఆయనకు భయం లేదంట. గొర్రెపిల్ల గుంపులను నడిపించి ఒక్క సింహాన్ని చూస్తే భయం అంట. అంటే అర్థం ఏంటంటే, నడిపించే నాయకుడు గొర్రెపిల్ల సింహమా? నడిచే గొర్రెల సింహాల కాదు కావాల్సింది. హూ ఈజ్ ద లీడర్? ఈజ్ ఎ లయన్ ఆర్ ఎ ల్యామ్? ఆయన సింహమా గొర్రెపిల్ల? దాన్ని బట్టి నేను భయపడతా. కనుక 50,000 మంది బబులోనులో నుండి బయటకు వస్తుంటే జరుబ్బాబేలు యూదా గోత్రపు కొదమ సింహం వల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన కొరకే ముంగుర్తుగా బయటకు వచ్చినట్లు మనకు కనిపిస్తున్నాడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారి. ఆయనతో పాటు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరే యెహోషువ. యెహోషువ అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ అని అర్థము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడు అయ్యాడు. అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు బబులోనులో నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోషువ గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడు. యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ వేరే, అంటే మోషే తర్వాత వచ్చిన నాయకుడైన యెహోషువ వేరే, జరుబ్బాబేల్తో వచ్చిన యెహోషువ వేరే. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? బైబిల్లో ఎంతమంది యెహోషువాలు ఉన్నారు? 4 యెహోషువాలు ఉన్నారు. 4 ఎక్కడున్నారు? పాత నిబంధనలోనే ఉన్నారు. వారిలో నాయకుడు ఒక యెహోషువ, ప్రధాన యాజకుడైన వ్యక్తి ఒక యెహోషువ. ఇప్పుడు హగ్గయిలో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక ఆయన గవర్నర్, అధికారి, అంటే భూమి మీద లేదా సెక్యులర్ రెల్మ్లో ఒక మంచి పేరు మోసిన వ్యక్తి. రెండో వ్యక్తి ప్రధాన యాజకుడు. ఈ ఇద్దరి సౌజన్యములో 50,000 మంది వారు బయలుదేరి వచ్చినారు. దట్ వాజ్ ఎ హిస్టారికల్ ఎక్సడస్ అగెయిన్. అది కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్గమము. ఎక్కడి నుండి? బబులోన్లో నుండి యెరూషలేములోనికి. బబులోన్ ఎంత రమ్యంగా ఉంది. ప్రపంచంలో 7 వింతలు 1 వింత అక్కడుంటే యెరూషలేం ఎలాగుంది? గోడలన్నీ పడిపోయినాయి, సమాధులన్నీ చిన్న భిన్నమైపోయినాయి, ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి, బీటలు వారిపోయినాయి, సేవకులు లేరు, దేవుని మందిరమే కూలబడిపోయింది, యాజకులు లేరు, బలిపీఠం లేదు, ధూమము లేదు, ధూమవేదిక లేదు, మందసము లేదు, ఏమీ లేదు. బోర్లబడిన దుస్థితిలో దేవుని యొక్క మందిరమైన యెరూషలేం కనిపిస్తుంది. ఇలాగో ఆకర్షణీయమైన బబులోన్లో నుండి అందవిహీనమైన యెరూషలేములోనికి రావటానికి ఎంతమంది ఇష్టపడతారు?
ఈ దినాన్ని ఇదే జరుగుతుంది. లోకం బబులోను వలె చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. దేవుని మందిరం ఎలా కనిపిస్తుంది అంటే అందవిహీనంగా కనిపిస్తుంది. అందరూ పడిపోయినట్టే కనిపిస్తుంది. సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసే ధూమం లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన జీవితం కలిగి దేవునితో సంబంధం కలిగిన బలిపీఠం లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ దేవుని ప్రజలు వచ్చి ప్రోత్సాహం, పురికొల్పు లేనట్టుగానే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ స్థలంలోనికి వచ్చి నిలబడగలిగే యెహోషువలు ఆ స్థలంలోని వచ్చి దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి జెరుబ్బాబెలు లాంటి వాళ్ళు దేవుడికి కావాలి. కనుక దేవుడు ఏర్పరచుకున్న వారి ద్వారా దేవుడు ఒక పని చేయాలంటే మొదట ఏం కావాలంటే ఆయనకి 5 విషయాలు చెప్తా. దాంట్లో మొదటిది ఏంటంటే ఈ నీడ్స్ పీపుల్. ఆయనకి ప్రజలు కావాలి. ఎలాంటి ప్రజలు కావాలా? జెరుబ్బాబెలు లాంటి వాళ్ళు కావాలా. ఎలాంటి ప్రజలు కావాలా? యెహోషువ లాంటి వాళ్ళకి కావాలా. వీళ్ళిద్దరు పోట్లాడుకోలేదు. నీ పేరు మొదట రాసేవేంటి, నా పేరు తర్వాత రాసేవేంటి అని. ఇట్లా అలా పోట్లాడుకునేవాడు కొంతమంది ఇక్కడ ఉంటారు. చెక్ బుక్లో నీ పేరు మొదట రాసేవేంటి, రిజిస్ట్రేషన్లో నీ పేరు మొదట రాసేవేంటి. నేను ఎప్పటి నిండా ఉన్నాడు, ఎప్పటి నిండా మీ ఇంటి పక్కన రాయి కూడా ఉంది, చెట్టు కూడా ఉంది. నీకింటే ముందు నుండి ఎప్పటి నిండా అవన్నీ ఉన్నాయి. వాటి పేర్లు మేము రాయలేదు కదా, వేరే వాళ్ళు రాయలేరు కదా. ఏది ఎలాగ జరిగిందో నువ్వు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడాలా. అది దైవికమైన మార్గం. నా పేరు వద్దు బాబు అని చెప్పుకోవటానికి ఇష్టపడాలి. లేదయ్యా నీ పేరు లేకపోతే కుదరదంటే అయితే లాస్ట్కి రాయండి అని ఇవ్వాల. అది యోహాను యొక్క ఆత్మ. యోహాను ఏమన్నాడు? ఆయన ఎచ్చవలసింది, నేను తగ్గవలసింది అన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. నువ్వేమంటావు అంటే నేను ఎచ్చవలసింది, ఆయన తగ్గవలసింది అంటావు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. అది లూసిఫర్ యొక్క ఆత్మ. కనుక లూసిఫర్ యొక్క ఆత్మ ద్వారా నువ్వేం పని చేయలేవు. ఇప్పుడు నిన్ను ఏదో మచ్చిక చేసుకోవటానికి, మేలు చేసుకోవటానికి నీకు ఒక బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ నువ్వు లోన్ అయిపోయి బహుశా నువ్వు అలాగే తిరుగుతూ ఉంటావు. బట్ యూ హ్యావ్ లాస్ట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్. దేవుని వెంబడించే ఆధిక్యత నువ్వు కోల్పోయావు. యు ఆర్ గాన్ ఫర్ ఎవర్. వన్స్ యు కమిటెడ్ యువర్ పొజిషన్ టు బి ఆన్ సుప్రీం నంబర్ 1, యు ఆర్ గాన్. నీవు నేను మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరే ఆశ నీకు వచ్చిందంటే అర్థం ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్లీ గాన్. దేవుడు మొదటి స్థానంలో ఉండాలి. బైబిల్లో రాబడింది కొత్త నిబంధనలో క్రైస్ట్ మే హ్యావ్ ప్రీ ఎమినెన్స్. క్రీస్తు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి ఎందు నిమిత్తము. ఇప్పుడు కొన్నిసార్లు యెహోషువ మొదటి కనిపిస్తాడు, కొన్నిసార్లు జెరుబ్బాబెలు మొదటి కనిపిస్తారు. ఎప్పుడు ఒకే రకం కనిపించట్లేదు. నేను ఒక వచనం చూపించిన ముందుకు వెళ్ళక మనకు ఇజ్రా గ్రంథము 3వ అధ్యాయం. Book of Ezra chapter 3. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. రెండవ వచనం. ఎజ్రా chapter 3 verse 2. యెజాదాకు కుమారుడైన యెహోషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులు లేచి. ఇక్కడ మొదటి పేరు ఎవరిది? యెహోషువది ఉంది. రెండో పేరు ఎవరిది? జెరుబ్బాబెలుది ఉంది. వీళ్ళిద్దరు లేచి ఏం చేశారంట? 2వ వచనము ఆఖరి మాట, ఇశ్రాయేలు దేవునికి బలిపీఠము కట్టిర్రి. ఇది ఇక్కడే దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఎజ్రా చాప్టర్ 5 verse 2. ఎజ్రా 5:2. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజాదా కుమారుడైన యెహోషువ లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టను ఆరంభించిరి. ఇప్పుడు మొదటి పేరు ఎవరిది? రెండవ పేరు ఎవరిది? ఎందుకు పొరపాటు రాశారా? పరిశుద్ధాత్ముడు పొరపాటు రాశాడా లేదా? 3వ అధ్యాయం ప్రకారము బలిపీఠం కట్టేటప్పుడు ఎవరి పేరు మొదటుంది? ప్రధాన యాజకుడిది మొదలుతుంది. దేవుని మందిరం కట్టేటప్పుడు ఎవరి పేరు మొదటుంది? అధికారిది మొదటుంది. కనుక దేవుడు ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇయ్యాలో? ప్రధాన యాజకుని పని ఏంటి? బలిపీఠము, బలులు అర్పించుట, దేవుని సన్నిధిలో దేవుని ప్రజల పక్షాన విజ్ఞాపన చేయుట, దేవుని యొక్క కోపం ప్రజల మీదకి రాకుండా తన బలులన్నీ తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో వారి పక్షాన విజ్ఞాపన చేసే దాంట్లో మొదటి ఎవరున్నారు? ప్రధాన యాజకుడు కనిపిస్తున్నాడు. ఇలాంటి బలిపీఠాలన్నీ నిర్మించడానికి అవసరమైన ఒక మందిరం కట్టే పనిలో మొట్టమొదటి ఎవరి పేరు కనిపిస్తుంది? ప్రధానమైన అధికారి అయిన షయల్తీయేలు లేకపోతే జెరుబ్బాబెలు యొక్క పేరు మనకు కనిపిస్తుంది. కనుక మా పేరు అక్కడ మొదట రాసే, ఇక్కడ రెండోసారి రాసే, ఇక్కడ ఇలాగ రాసావని నువ్వేం పోట్లాడొద్దు. ఎవడైనా రాస్తుంటే అది వేరే విషయం. కానీ నువ్వే నా పేరు మొదట రాస్తారో లేదా నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు అనుకో, నీకు కలిగే నష్టం చాలా అపారం. నువ్వు ఎప్పుడు ఇంక కోలుకోలేవు. నువ్వు జీవితాంతో భవిష్యత్తు అలాగే ఉంటావు. ఆత్మలో ఏదో బయటకు వచ్చి బాగు చేసి 4 పాయింట్లు చెప్పేసి జాయింట్లు చెప్పేసి అటు ఇటు బయటికి పోయినట్లు అనిపిస్తావు. కానీ దేవుని యొక్క బహుమానం నువ్వు పూర్తిగా పోగొట్టుకున్నావు.
కనుక దేవుడికి కావాల్సింది మొదట ఏంటంటే పీపుల్, ప్రజలు కావాలా. జెరుబ్బాబెల్ లాంటి వాళ్ళు కావాలా, యెహోషువ లాంటి వాళ్ళు కావాలా. దేవా, నువ్వు నాకు ఏ స్థానం ఇచ్చినా నేను అక్కడ తీసుకోవటానికి ఇష్టపడతా. బలిపీఠం కట్టమన్నా కట్టడానికి ఇష్టపడతా. మందిరం కట్టమన్నా కూడా అక్కడికి వెళ్ళి నా పని నేను చేయటానికి ఇష్టపడతా. నేను నీ ప్రజలతోనే కలిసి ఉంటా. 50,000 మందిని 2 వ్యక్తులు ఎలాగో నియంత్రించగలరండి? ఇప్పుడు భార్య 2 పిల్లలు ఉంటేనే భర్తకి చేత కాకుండా డసిపోయి సోలిపోతున్నాడే. భర్త 2 పిల్లలు ఉంటే భార్య చేయలేక అలసిపోతుంది, పోట్లాడుతుంది. రాత్రి మొదలుకొని పగలు మొదలుకొని రాత్రి దాకా వారాలు, నెలలు, సంవత్సరాలు చేసి 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 ప్రభువా ఎప్పుడొస్తావని ఎదురు చూస్తున్నారా నాయనా అని ఇబ్బంది పడుతుంటే 50,000 మంది మనుషులను 2 వ్యక్తులు ఎలాగ భరించాలా? దేవుని యొక్క కృప లేకపోతే వాళ్ళు ఎలాగ బలించగలరు? కనుక ఈ దినాలు దేవుని యొక్క సంఘాల్లో, దేవుని మందిరములో దేవుడికి ఇలాంటి వ్యక్తులు కావాలా. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య మనం చేసుకొని ముందుకెళ్ళాలని కోరబడుతున్నాం. ఎప్పుడూ పరిచర్య ఇది నాకు కావాలని తీసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీలో శరీరం చాలా బలంగా ప్రారంభించబడిందన్న సంగతి నువ్వు గుర్తించు. నేను వద్దులే బ్రదర్, వేరే వాళ్ళని ఎవరన్నా పంపేయండి, వేరే వాళ్ళని వాడుకోండి అనే మనసు నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుడు అంటాడు, నువ్వే నాకు కావాలి, ఐ వాంట్ యూ. దావీదు ఒకేసారి గొలియాతను చంపడానికి ముందుకు ఆయన రాలేదు, వాళ్ళ నాన్నగారు పంపించారు. సమూయేలు ద్వారా అభిషేకం పొందటానికి దావీదు రాలేదు. నువ్వు ఉండే స్థలంలో నువ్వు ఉండు, దేవుని యొక్క పిలుపు వస్తుంది అంతే. సమూయేలు లాంటి కాకులు తిరిగిన గొప్ప ప్రవక్త వచ్చి ఒక కుర్రోడు 17 ఏళ్ళు ఆ గొర్రెలు కాసుకుంటున్న దావీదు కొరకు కూర్చున్నాడంటే నాట్ ఈజీ థింగ్. అది అంత తేలికైన సంగతి కాదు. ఒక పెద్ద వ్యక్తి వస్తున్నాడంటే చిన్నోడు పోయి ఎదుర్కొంటారా? ఒక పెద్ద వ్యక్తి చిన్నోడిని ఎదుర్కొంటాడా? దిస్ ఇస్ బైబిల్. దేవుడికి పెద్ద చిన్న కాదు. దేవుడు ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న మనుష్యుడు దావీదు. ఇలాగ జెరుబ్బాబెలు గురించి, దావీదుని గురించి, సొలొమోను గురించి, పౌలును గురించి ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎలాగున్నారంటే మన జీవితాంతం మనం ఆలోచించి ధ్యానించినా ఇవి తీరకుండా అలాగే ఉండే వాక్యం యొక్క గని ఇది. మరి మన సంగతి ఏంటి? రెండవది చూస్తామా? హగ్గై గ్రంథం, హగ్గై చాప్టర్ 2, మన్నించండి, మొదటి అధ్యాయం, హగ్గై చాప్టర్ 1. హగ్గై 1వ అధ్యాయము 8వ వచనం. హగ్గై 1:8. పర్వతములు లెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గాడ్స్ పీపుల్, ఇప్పుడు దేవునికి ప్రజలు కావాలా? రెండోది వచ్చేటప్పటికి గాడ్స్ ప్లాన్, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. మనం ఏదో మనకు నచ్చిన, మన ఇంట్లో పాతబడిన మంచం ఉంది, కుర్జీలువి, ఆ చెక్కలు, ఆ కర్రలన్నీ తీసుకుని వచ్చన్న ఇది మందిరానికి ఏమైనా వాడుకోవచ్చేమో చూడండి అని ట్రై చేస్తే కుదరదు. నీ దగ్గర వాడుకొని అయినా కావాలంటే చలికాలం బయట సెలమెంటేసుకో. దేవుని మందిరం కట్టుబట్టడానికి అలా సెకండ్ హ్యాండ్ కాదు. మామూలు చాలా మంది సెకండ్ హ్యాండ్ బిలీవర్స్ ఉంటారు. బ్రదర్ మీ ఇంట్లో ఇది వేస్ట్ కదా, మాకు ఈయన మందిరంలో కట్టాం. సెకండ్ హ్యాండ్ బిలీవర్స్ వాళ్ళంతా. గాడ్ ఈజ్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ పర్సన్ బ్రదర్. గాడ్ ఈజ్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ బ్రదర్. గాడ్ ఈజ్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ పర్సన్ సిస్టర్. గాడ్ ఈజ్ ఎ ఫస్ట్ పర్సన్. దేవుడు మొదటి వ్యక్తి కనుక ఏదైనా నువ్వు తీసుకురాకూడితే మొదటిది నువ్వు తీసుకురా. కానీ సెకండ్ హ్యాండ్లు తీసుకురావడానికి, సెకండ్ హ్యాండ్ల పనులు నేర్పించడానికి, సెకండ్ హ్యాండ్ బుద్ధి చూపించడానికి నువ్వు ట్రై చేయొద్దు. చాలామంది సెకండ్ హ్యాండ్ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు సెకండ్ హ్యాండే. పరలోక రాజ్యంలో కూడా భవిష్యత్తు వాళ్ళకి సెకండ్ హ్యాండ్ పరలోక రాజ్యం ఉంటుందేమో నాకు అనుమానం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పనులు చేయాల్సిన మొదట పర్వతం ఎక్కాలి. అందరు ఎక్కలేరు. చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, తిరిగి వస్తామనే నమ్మకం కలిగిన వాళ్ళే ఎక్కాలి. కనుక ఎక్కడం అనేది అంత తేలికైన సంగతి కాదు. యోహానుతో యేసు ప్రభువు వారు అన్నారు ప్రకటన గ్రంథంలో, ఇక్కడికి ఎక్కి రమ్ము, కమ్ హిదర్. ఎక్కి వచ్చేది అంత తేలికైన సంగతి కాదు. అందుకనే దావీదు అన్నాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. మనం ఎక్కలేము, కానీ ఎక్కించేయటానికి ఎవరు కావాలా? ఎవరో ఒకరు పక్కన వెనకుండాలి. కొంతమంది నిచ్చినేసి ఉంటారు, కింద పట్టుకొని ఉంటారు, పైన ఒకడు ఉంటారు, రేపు పైకి రారా అని అంటుంటారు, కింద జాగ్రత్త రా అంటుంటారు. వాడు పైకి పోయాడు, కిందకి రాకుండా ఇక్కడే చూస్తుంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఎవరో ఒకళ్ళు వచ్చి తొయ్యాలా, నువ్వు పైకి ఎక్కి ఏం కాదులే మేము ఎక్కడున్నామని తోస్తేనే అప్పుడు వాళ్ళు పైకి ఎక్కుతారు.
అలాగే మనం ఆత్మ సంబంధమైన జీవితంలో పైకి ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనం తోస్తూనే ఉంటాడు. మీరు పైకి ఎక్కండి, పైకి ఎక్కండి, పైకి ఎక్కండి అండి. మనం ఏంటి ఆదివారం పైన కూర్చుంటాం, యెహోవా నీ వంటి వాడేవాడు, నిన్ను పోలిన వాడేవాడు, నీకు సముడైన వాడేవాడు ఎవరు ప్రభువా అని. సాతాను చెప్తాడు, చెప్పులేసుకొని బయటికి రా, నీ సంగతి చెప్తా అని. అప్పుడు సోమవారం నుండి శనివారం దాకా దేవా ఎక్కడున్నావు నాయన, ఎక్కడున్నానమ్మా, ఆదివారం నువ్వు ఎక్కడ ఆరాధన చేసేవో అక్కడే ఉన్నాను. విడ్డూరమైన జీవితాలు మనవి. దేవుడు కనుక మనల్ని భరిస్తున్నాడు, ఇంకెవరైనా భరిస్తారండి? నేను ఒక ప్రశ్న నేరుగా అడగొచ్చిన. కొంతమంది సిస్టర్స్, పెళ్ళైన వాళ్ళని, బ్రదర్స్ని నాకు బాగా పరిచయమైన వారు నన్ను అడుగుతా, సిస్టర్ అమ్మా మీరు ఎలాగ భరిస్తారు మీ ఆయన అంటే, తప్పదు కదన్నా. అలాగే బ్రదర్స్ని కూడా అంట, బ్రదర్ మీరు ఎలాగ భరిస్తారు సిస్టర్ని, అయ్యో బ్రదర్ తప్పదు, ఇంక పరలోక రాజ్యంలో నా దగ్గర మాత్రం ఉండొద్దని ప్రభుకి ఎప్పుడో చెప్పేసి. మనల్ని మనమే భరించుకోలేమే, మనల్ని మన పిల్లలే భరించలేరే, మన చుట్టూన్న వాళ్ళే భరించలేరే, మన దేవుడు ఎలాగ భరిస్తున్నాడు? బైబిల్లో రాయబడింది, అనుదినము మా భారము భరించు దేవుడు. మీరు నన్ను కూడా 2 రోజులు భరించినారు, మీకు చాలా థ్యాంక్స్. భరించడం చాలా కష్టమైన పని, కానీ దేవుడు కనుక ఆయన మనల్ని భరిస్తూనే ఉన్నాడు. కనుక మొదట ఏం చేయాలంటే పర్వతం ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఖాళీకి ఎక్కడానికి లేదు, ఏదో సైట్ సీయింగ్ కదా, సెల్ఫీలు తీసుకొని అక్కడింటి వాట్సాప్లో షేర్ చేస్తాం, ఫేస్బుక్లో షేర్ చేస్తాం అని అక్కడ షేర్ చేయడానికి లేదు, అక్కడికి వెళ్ళి పని చేయాలి. అంటే వీళ్ళు కింద పని చేయని వాళ్ళేమో భవిష్యత్ పైన పని చేయడానికి దేవుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మ్రానులు నరకాలి, కంపలు కాదు, కలుపు కాదు, అటు ఇటు కనిపించే చెట్లు కాదు, ఏంటవి మ్రానులు. ఏం మ్రానులు? దేవదారు మానులు. ఏం మానులు? సరళపు మానులు. ఏం మానులు? లెబానోను మానులు. ఏం మానులు? తమల మానులు. అవి ఎంత ఉంటాయి? జానడు కాదు, 5 అడుగులు కాదు, 10 అడుగులు కాదు. నువ్వు ఇలాగ కళ్ళే పైకి తెస్తే దాన్ని చివరి చూడటానికి నీ మెడ పడిపోతుంది, నువ్వు ఇటు పైకి చూడలేవు. బహుశా మీరు కొంతమంది అలాంటి మానులు చూసిండొచ్చు, కొంతమంది చూడకపోయిండొచ్చు. నేను 2005వ సంవత్సరము అండమాన్ నికోబార్ దీవులకు ఒక సువార్త టీంతో, జట్టుతో కలిసి సువార్త ప్రకటించడానికి వెళ్ళా. అప్పటిదాకా నాకు ఎత్తైన చెట్లు ఉంటాయని తెలియదు, మా ఇంటి పక్కన యాప్ చెట్టు తప్ప. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరణ్యంలో తీసుకెళ్తుంటే వాటి యొక్క ఏమంటాము ట్రంక్, కాండము చూస్తేనే ఇంత పెద్దగా కనిపిస్తుంది. 2 చేతులు ఇలాగెళ్ళినా 5 మంది కలిసి మన గొలుసు వలె ఉన్నా దాని కాండాన్ని మనం పట్టుకోలేము. కాండమే ఇంతుంటే దాని కొన ఎక్కడుందో ఇక్కడ చూస్తే మెడ పట్టిపోతుంది. ఉన్నన్ని రోజులు నేను దాదాపు 10 రోజులు ఉన్నాను. ఏ అడవిలో ఏ చెట్టు చివరి కొమ్మను చూసినట్లు నాకు గుర్తులేదు. అలాంటి మ్రానులు నరకాల. దేవుని మందిరం కొరకు అవసరమైన సామాగ్రిని సిద్ధపరచాలి. కనుక అలాంటి వాళ్ళు ఎవరంటే ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళే. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి మనం వస్తే బహుశా అలాంటి వాటిని ప్రభు కొరకు మనం సంపాదించాలని కోరబడుతున్నా. రెండవది, నరకాలంటే గొడ్డలు ఎలాగ ఉండాలా? పదనంగా ఉండాలా. వేరే వాళ్ళు గొడ్డలు తీసుకొని నరకదామని పోతే ఆ గొడ్డలు నీళ్ళలో పడుతుంది. మనకు వేరే వాళ్ళదంటే చాలా ఇష్టం కదా. మన భోజనం బాగుండదు, మన టిఫిన్ బాగుండదు, మన బట్టలు బాగుండదు, మన మొబైల్ ఫోన్ బాగుండదు, ఏం మనకు బాగుండదు. పక్కన వాళ్ళు అదే ఇడ్లీ తెచ్చింటారు, అదే చట్నీ తెచ్చింటారు, అదే దోశలే తెచ్చుతారు, అదే పొంగలే, అదే పులిహారే, అదే తీసుకొని వచ్చింటారు. మనం వేడి వేడి దోశలు తీసుకుని మీరేం తెచ్చారు? మేము పులిహార తెచ్చాము. అయితే మా దోశలు తీసుకుంటారా? తీసుకోండి. కానీ ఒక షరత్ ఏంటంటే ఈ పులిహార నిన్నటి అన్నం తయారు చేసుకోవచ్చు. పర్వాలేదులేండి, పక్కన వాళ్ళది నిన్నటిదైనా పర్వాలేదు, మంది మాత్రం పెనం మీద నుండి ప్లేట్లోకి వచ్చినా కూడా ఏం బాగుండదు. ఎప్పుడు ఇది ఏం చేస్తావమ్మా? విసుగు వచ్చింది తిని తిని తిని. ఇంట్లోదేమో విసుగు వస్తుంది, పక్కన మాత్రం ఎలా కనిపిస్తుంది? నిన్నట్టు సద్యాన్నము పులిహార చేసుకొని వచ్చినా కూడా వేరుశనక్కాయలు చూస్తేనే చాలా బాగా కనిపిస్తుంది. కనుక దేవుని ప్రజలమైన మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ గొడ్డలి అరువు తీసుకునే కుదరదు, మనకు మనమే ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి అంటే ఒక గురువు 2 శిష్యులు పంపించినాడంట కొన్ని మాటలు నరకరమ్మని. ఒక ఆయన వెళ్ళేసి తొందరగా నరుకొని వచ్చాడు. ఇంకొక ఆయన వెళ్ళేసి ఇంకా రాలేదు. 2వ రోజు 3వ రోజు వచ్చినాడు. ఏంటి నరక రాలేదు, మానవులు ఏం తీసుకురాలేదంటే నా గొడ్డలు దిగట్లేదండి అని చెప్పాడంట. మరి ఈయన ఎలాగ తెగింది అని అంటే నాకు తెగిందండి అన్నాడు. ఎలాగ తెగింది అని అంటే ఆయన ప్రతిరోజు దాన్ని ఆఖరైతో సానబెట్టుకుంటున్నాడు.
ఇంకో మాట అంటే పదును పెడుతున్నాడు దాన్ని. కొద్దిసేపు నరికిన తర్వాత పదును పెడుతున్నాడు, ఆయన గొడ్డలు తెగుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు, మనలాంటి బద్దకస్తుడు సోమరు అనుకుంటా, తెగితే తెగనిలే, నరకినలే, జరిగితే జరిగిలే, ఉంటే ఉంటుందిలే, మనకు వచ్చింది ఏంటి, మనకని డబ్బులు ఇస్తారా ఏంటి, తెగినాటికి తెగిని, నరికిన దానికి నరుకుతాం, వృక్షం వచ్చేదాకా రానులే అని అలాగే బద్ధకంగా ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళ గురువు గారు అన్నారంట, నీ గొడ్డలు వాడికి ఇచ్చేసి, వాడే 2 పనులు చేస్తాడు, నువ్వు ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్ళిపోనన్నా. పిలుపు ఈ లాస్ట్ ఇస్ కాల్, పిలుపు పోగొట్టుకున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే సానబెడుతున్నాళ్ళు ఎప్పుడు. అందుకనే ఉదయం వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, సువార్తకు రండి, పరిసరకు రండి, దేవుని యొక్క సంఘంతో రండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు బలిపీఠానికి సానబెడతాయి, మన గొడ్డలకు సానబెడతాయి. అప్పుడు మనం ప్రభు కొరకు జీవించడానికి వీలవుతుంది. ఇది రాకపోతే మన గొడ్డలు మొద్దుబారుతుంది. మొద్దుబారిన గొడ్డలతో నరకటానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, ఏమైతుంది, ఎవరికి దెబ్బ, చెట్టుకి దెబ్బ, గొడ్డలకు దెబ్బ, నరికి వాళ్ళకి దెబ్బ. ఎవరన్నా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరా, నేను తప్ప? నేను చిన్నప్పుడు ఇదే కట్టెలు నరకటానికి బయటకు వెళ్ళేవాడిని. గొడ్డలు ఎంత తీవ్రంగా అంటే ఎంత మొనదేలి ఉంటే అంత తేలిక నరకడం వీలవుతుంది. గొడ్డలు ఎంత మొద్దుబారితే దానికేం దెబ్బ కాదు, ఆ పక్కన చెట్టుకు కూడా ఏం దెబ్బ కాదు. దెబ్బ ఎవరికంటే నరికేవాడికి, ఎందుకంటే తెగట్లేదు కదా, చాలా దెబ్బ తగులుతుంది. ఎంత దెబ్బ తగులుతుంది అంటే చేతులన్నీ కాయలు కలిసిపోతాయి, దాని దెబ్బకి శరీరం కూడా అదిరిపోతుంది, జ్వరం వస్తుంది. ఇంక 2వ రోజు నరకడానికి వెళ్ళట్లేదు. ఏంటో వెళ్ళట్లేదు అంటే గొడ్డలు తెగట్లేదు. కొంతమంది అలాగ ఆగిపోయారు, వారి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనుక తెగే గొడ్డలతో మనం బయటకు వెళ్ళాలి. ఇప్పుడు నరికిన తర్వాత ఎవరో మోసుకెళ్తారులే, 4 నరికేసామంటే కుదరదు. ఎవరు నరికినారో వాళ్ళే దాన్ని కిందకి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క క్రమం. ఇది పాత నిబంధనలో ఏర్పాటు చేయబడింది. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన చేస్తాడు. అంటే దీంట్లో మనం కొంత క్రయము చెల్లించాలి. క్రయము చెల్లించకుండా దేవుడు మన ద్వారా తన మందిర నిర్మాణ విషయంలో సహకరించలేడన్న సంగతి మనం గుర్తించాలి. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం. 3వది చూస్తామా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, హగ్గై 2వ అధ్యాయం 4వ వచనం, హగ్గై 2:4. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడికి యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొను, దేశంలో సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం. దేవుడు ఎప్పుడు పనిచేసేటప్పుడు మనకు వాగ్దానం ఇస్తాడు. దేవుని వాగ్దానము మనుషుల్లాంటి అబద్ధాలు కాదు, మనుషుల్లాంటి తీయని మాటలు కాదు, మెప్పించేవి కాదు. ఆ దేవుని వాగ్దానం భూమి ఆకాశం గతించినా మారదు, మార్పు చెందదు. ఆయనే చెప్పాడు, నా నోట నుండి బయలుదేరిన మాట నేను మార్చజాలను, రద్దుపరచజాలను. కనుక రద్దుపరచజాలని నిబంధన మాటలు దేవుడు అనుగ్రహించి నడిపించేవాడన్న సంగతి మనం బాగా గుర్తించుకోవాలి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం మనం పరిచర్యలో చేయటానికి ముందుకు సాగిపోతే దేవుడు సహాయం చేస్తాడు. అలా కాకుండా మనవంతకు మనమే ముందుకు వెళ్ళిపోతే చాలా నష్టం ఉంది. అందుకే దేవుడితో మనం మాట తీసుకోవాలా. ఎవరితో నన్ను గొప్పలతో మనం మాట తీసుకుంటేనే ఏదైనా పనికి వెళ్ళడానికి పూనుకుంటాం, ఎందుకంటే మాట వాళ్ళ మీద ఉంటుంది కదా అని. ఉదాహరణకి చూడండి, బైబిల్లో పేతురు ఉన్నాడు. పేతురు నీళ్ళ మీద నడవటానికి ముందు ధైర్యం చేసి ప్రభుతో అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి రావచ్చా అని. ప్రభు ఏమన్నాడు, ఓకే యు ఆర్ వెల్కమ్, నువ్వు కూడా నడిచి రావచ్చు అన్నాడు. పేతురు ఇప్పుడు నడిచిపోయాడు. నడిచేదాకా బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే చుట్టూ చూశాడో గాలి ఇవన్నీ చూసిన వెంటనే ఆయన మునిగిపోసాగినాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను లార్డ్ సేవ్ మీ. ప్రభు వచ్చి ఆయన పట్టుకున్నాడు. సరే, ఇప్పుడు ఇదే మాట మనం కూడా తీసుకుందాం. మనం కూడా బంగాళాఖాతం దగ్గరికి వెళదాం. పేతురు నడిచినాడు కదా, మనం కూడా నడుస్తామని మనం కూడా అన్నాం అనుకో, ప్రభా నేను కూడా నడుస్తున్నా, పేతుర్ని చేయి పట్టుకుని ఉన్నావు, నువ్వు నా చేయి కూడా పట్టుకుందో గాక అని 6 అడుగులు వేసేవనుకో, నువ్వు ఎక్కడో పోయింటావో నీకే తెలియదు. మరి ఎందుకు అలాగ జరుగుతుంది? పేతురు దేవుడు లేడా? పేతురు దేవుడు ఉన్నాడు. పేతురు మాట తీసుకున్నాడు. పేతురికి దేవుడు వాగ్దానం చేశాడు, నేనే రా అన్నాడు. అందుకే పేతురికి దేవుడు సహాయం చేశాడు. మనకేం అలాంటి మాట లేదు. మనవాళ్ళు భూమి మీద నడవమంటే మనం సముద్రం మీద నడవటానికి వెళ్తే ఎలాగా? మనవాళ్ళు యేసు ప్రభుత్వం నడవమంటే మనం సముద్రంలో నడవటానికి ప్రయత్నం చేస్తే ఎలాగా? కనుక మనకి ఏం చెప్పారో అది మనం చేయాలి, కానీ చెప్పది మనం చేయటానికి ప్రయత్నం చేస్తే పరమానంద శిష్యులు మాదిరవుతాం. దాని ద్వారా ఎంతో అపార్థం ఉంది, నష్టం ఉంది.
కనుక మూడోది ఏం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని వాగ్దానం నమ్మకమైంది. నేను ఈ మాట చెప్తుంటే కొంతమంది ఆలోచిస్తుంటారు, ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటి? నాకు కాదు, మీకు వచ్చింది. నాకు వచ్చిన వాగ్దానం చాలా బలమైన వాగ్దానం వచ్చింది. నాతో మీరు ఎవరు పోట్లాడొద్దండి. ఏం వాగ్దానం వచ్చిందో చెప్పనా? నీ మీద కోపపడువారు సిగ్గుపడి విస్మయం పొందుదురుగాక, వారిని వెతుకుదువు కానీ వారు నీవు కనుగొనకపోదువు, వారు నాశనమై అబ్బావులవుదురు. నేనేం బెదిరించట్లేదు, మళ్ళీ మన్నించండి. కనుక సంగతి ఏంటంటే మనలో చాలామంది మన వాగ్దానాన్ని మనం మర్చిపోయినాం. ఎందుకంటే మళ్ళీ గుర్తు రావాలంటే ఎప్పుడు రావాలా? జనవరి 1వ తారీఖు లేదా డిసెంబర్ 31వ తారీఖు వస్తే అప్పుడు మనం బైబిల్ ఎత్తుతాం. నా వాగ్దానం ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? నా బైబిల్ ఎప్పుడు తీసుకుంటావు కానీ నా వాగ్దానం పేపర్ ఎక్కడో ఎగిరిపోయింది. ఎక్కడ పెట్టాడో వీడు చిన్నోడు చిట్టోడు చిన్నమ్మాయి ఎక్కడ పెట్టావమ్మాయి? అసలు నీకు గుర్తుంటేనే కదా. వాక్యం అంటేనే నీ గమనం లేదు, స్పృహ లేదు. దేవుడు నీ ద్వారా ఎలాగ పనిచేస్తాడు? ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తున్నారు, అసలు నాకు ఏం వాగ్దానం వచ్చింది మర్చిపోయా. ఇలాంటి వాళ్ళని దేవుడు మందిరం కట్టుకోవటానికైనా వాడతాడని మీరు అనుకుంటారా? ద లార్డ్ హ్యాడ్ చోజన్ జయోన్, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. 4 చూస్తామా? హగ్గై 2వ అధ్యాయం, హగ్గై చాప్టర్ 2, పేజీ నెంబర్ 775. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. ఫియర్ నాట్, మై స్పిరిట్ ఈజ్ విత్ యూ అమాంగ్ యూ. నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక భయపడకుడి. మన మధ్యలో 5 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నాడు. మూడవది ఏంటంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. 4వది ఏంటంటే లేవికాండం 26:11 ఉంది, నా మందిరము మీ మధ్య ఉంచెదను, నా మనస్సు మీ యందు అసహ్యపడదు. ఐ విల్ సెట్ మై టెబర్నకల్ అమాంగ్ యూ. కనుక దేవుడు అన్నీ మన మధ్యలో ఉంచాలని కోరుతాడు, ఒక మూలకు కాదు. దేవుడు ఎప్పుడు మన హృదయంతరంగంలో మధ్య భాగంలో, మన జీవితంలో మధ్య భాగంలో ఉండాలని కోరుతాడు. మనం ఏమంటామంటే, ప్రభు నువ్వు మధ్య భాగంలో ఉంటే మాకు కొద్దిగా కష్టమవుతుంది, ఎందుకంటే మేము ఇష్టానుసారంగా మా జీవితాన్ని జీవించలేము, మాకు కొద్దిగా స్వాతంత్రం కావాలో, స్వేచ్ఛ కావాలో, నువ్వు ఒక మూలకు ఉండాలనుకుంటే ఉండండి. లేకపోతే నువ్వు వచ్చేసి ఎట్లా జనవరి దగ్గరికి వచ్చింది కదా, జనవరి 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేసి అంతదాకా మమ్మల్ని వదిలేయి. దేవుని మనం వీలైనంత దాకా దూరంగా పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. దేవుడు లేకపోతే మనం ఎలాగ బతుకుతాం? దేవుని సన్నిధి లేకపోతే మనం ఎలాగ బతుకుతాం? దేవుని జనమైన వారులారా, దేవుని ప్రజలైన వారులారా, దేవుని సొత్తైన వారులారా, దేవుని స్వాస్థ్యమైన వారులారా, దేవుని ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఎక్సర్సైజ్ అభ్యాసం చేసుకుంటూ ముందుకు సాగాల. దీంట్లోని భాగం ఏంటంటే ప్రార్థన. ఇది దేవునితో మనకున్న సంబంధము. ఇది వైఫై నెట్వర్క్ లాగా, ఇది ఇంటర్నెట్ లాగా. కొన్నిసార్లు మన దగ్గరే మొబైల్ ఫోన్ ఉంటుంది కానీ సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ లేకపోతే అర్థం ఏంటి? దానికి దీనికి కనెక్షన్ లేదు. మనం కూడా ఇక్కడ చాలామంది ఉన్నాం, ఎంతమందికి సిగ్నల్స్ పోయినాయి? కొంతమంది చెప్తారు బ్రదర్ ఒకే పాయింటే ఉంది, కొంతమంది చెప్తారు 2 పాయింట్లే ఉన్నాయి, కొంతమంది చెప్తారు 3 పాయింట్లు ఉన్నాయి, ఇంకా కొంతమంది చెప్తారు బ్రదర్ ఫుల్ సిగ్నల్, కొంతమంది చెప్తారు బ్రదర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అలాగే విశ్వాసులు ఈ దినాల్లో దేవుని సన్నిధిలో ఉన్నారు. మనం చుట్టూ చూస్తున్న కుటుంబాలు, దేవుని యొక్క సంఘాలు మనము గుర్తు చేసుకుంటున్నప్పుడు, సంఘాల యొక్క దుస్థితి మనకు గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవా నీ ఆత్మ మా మధ్యలో ఉన్నది కనుక దయచేసి మమ్మల్ని కరుణించి మేము ఆత్మీయంగా కట్టబడాలని కోరుతున్నాము. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, ప్రజలారా ధైర్యం తెచ్చుకోరండి. అందుకే బైబిల్లో రాయబడిన దేశమా దేశమా దేశమా. ఏం చేయాలా? డబ్బులు సంపాదించాలా? ఏం చేయాలా? ఆస్తులు కొనుక్కోవాలా? ఏం చేయాలా? యెహోవా మాట వినుడి. అందుకే యావేలో చెప్పబడింది ఏమని, దేశమా భయపడక సంతోషించి ఉల్లసించు, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయి. దేవుడు మన మధ్యలో ఈ సంవత్సరం నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలని కోరుతున్నాడు. కనుక దాని కొరకు మనం సిద్ధపడితే ఎంత బాగుంటు. దేవుడు జెరుబ్బాబెలును యెహోషువని ఎలాగో వ్యక్తిగతంగా ధైర్యం తెచ్చుకోండి అన్నాడు, ఇప్పుడు మనల్ని కూడా ధైర్యం తెచ్చుకోండి అని కోరుతున్నాడు.
అదే దేవుని సన్నిధి, అదే మనం ప్రార్థన. అదొక దేశం, పేరు ఆఫ్రికా. పాపానికి పుచ్చిన ఇల్లు, దేవుని యొక్క కార్యక్రమాలు ఎరగని స్థలం. అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో పాస్టర్ గారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఎల్డర్స్, బాధ్యత వహించే వాళ్ళందరూ ఉన్నారు. ఆ సంఘంలో ఓ రోజు ఒక వృద్ధురాలు, విధవరాలు వెనకెక్కడో కుర్చీలో కూర్చునేది. ఒక ఉదయం 6 గంటలకు వచ్చి ఆ చర్చ్లో లేదా ఆ మందిరం ఒక మూలన మోకరించి ప్రార్థన చేస్తుందంట. అలాగే మొదటి రోజు ఒక వారం, ఒక నెల గడిచింది. ఆవిడ పాస్టర్ గారు పైన ఎక్కడో, ఆ చర్చ్ పైన ఎక్కడో మిద్దె మీద ఉన్నాడు. తర్వాత ఒకరోజు ఆయన కిందికి దిగి వస్తే ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను పిలిచినాడు, ఆంటీ ఏంటంటే ప్రతిరోజు మీరు ఉదయం వచ్చి ప్రార్థన చేస్తున్నారు అంటే, అవునన్నా ప్రార్థన చేయటానికి వస్తున్నాను. ఈ పాస్టర్ గారు అనుకున్నారు, ఇంక ముస్లామే కదా, కాటికి కాళ్ళు దాపుకొని ఉంది, బహుశా అలాగే సిద్ధపడుతుంటుందేమో, చేసుకుని లేదు దేవుడు త్వరగా తీసుకుంది అని ఆయన పనులకు ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకేమి క్రమంగా అలాగే వస్తుండే. పాస్టర్ గారికి అనుమానం వచ్చింది, సాధారణంగా ఇంతకాలం నిరంతరం ప్రార్థనకు వస్తున్నారంటే ఏదో ఒక నిర్దిష్టమైన ప్రార్థన అంశం ఉండాలి కదా. ఏం ప్రార్థన అంశం ఏముకుంది? ఏదో యవనస్తులు అయితే చదువుకోవాలా, డిఎస్సి రావాలా, తర్వాత ఏపీఎస్సి రావాలా, బ్యాంక్ పరీక్షలో పాస్ కావాలా, ఉద్యోగం రావాలా, పెళ్లి కావాలా, తర్వాత పిల్లలు కావాలా, ఇళ్ళు కావాలా, వాకిలు కావాలా, ఇలాగ రకరకాల దాని కొరకు వస్తారు. కానీ ఏమో వృద్ధురాలు కదా, ఇంక ఏ అక్కర ఉంటుంది, ఎందుకేం ప్రార్థన చేస్తుంది అని అనుకుంటే పాస్టర్ గారు వచ్చి ఆమెను అడిగాడు, ఆంటీ మీరు రోజు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, దేని కొరకు చేస్తున్నారు ఆంటీ అని అన్నాడు. ఏముంది నాయన మనందరి కొరకు చేస్తున్నాం అంటే, బాగా చేయండి అంటే నా కొరకు కూడా అని చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. ఆ ఆంటీ ఏమనుకుందంటే, నేను ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సరిపోయేటట్లు లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని. అప్పుడే వేసవికాలం దగ్గరికి వచ్చింది, బహుశా సమ్మర్ మేలోనే అట్లా అనుకుంటా. వాడు మనవడు ఇంట్లో 5వ తరగతి 10వ తరగతి చదివే మనవడు ఖాళీగా ఉన్నాడు. సెలవులు వచ్చినా కనుక అటు ఇటు ఇంట్లో గంటలు వేస్తుంటే ఒక రోజు పిలిచింది, రే నేను ఒక చిన్న పని చెప్తాను, నా మాట వింటావా? చెప్పండి అన్నమ్మా అని. ఏం లేదురా, మనం రోజు ఉదయము మందిరంకి వెళదాము, నాతో పాటు నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఏం పని చేయాలా? అక్కడ కథలు చెప్తారా, అక్కడ బొమ్మలు ఉంటాయా, అక్కడ చాక్లెట్లు ఇస్తారా, సండే క్లాస్ పాటలు నేర్పిస్తారా, కిరీటం కడతారా, ఏం చేస్తారు అక్కడ అంటే, కాదురా నేను చెప్పే పనికి నువ్వు కరెక్ట్ సరే అని చెప్పాలా. సరే అని చెప్తాను కానీ నువ్వు నాకేమి ఇస్తావు? కాంప్లిమెంటరీ. నీకు చాక్లెట్ ఇస్తా, క్యాడ్బరీ చాక్లెట్ లేదా 5 స్టార్ చాక్లెట్లు ఇస్తా. మరి ఏం పని చేయాలంటే, నేను మా ఇద్దరం కలిసి వెళదాం అక్కడ చర్చికి, నేను ప్రార్థన చేస్తుంటా, నువ్వు కూడా ప్రార్థనలు ఎక్కిపించాలా. నేను ఆమెన్ అనేటప్పుడు నువ్వు కూడా ఆమెన్ అనాలా. ఆమెన్ అనాలా? ప్రార్థన అంటే నాకు రాదే, నేను చేస్తుంటాను రా. నువ్వు చివర్లో ఆమెనంటే ఆమెన్ అనేక నాకు వస్తుందిలే. అలాగూ మన ముందు తీసుకొని వచ్చింది. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నవాడు ఆమెను అంటున్నాడు. తిరిగి ఇద్దరు బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఆంటీ మీరు ఇంతకుముందు ఒక్కళ్ళే వచ్చి ప్రార్థన చేసిపోయేవాళ్ళు, ఇప్పుడు మనమను కూడా తీసుకొని వస్తున్నారంటే. ఆంటీ చెప్పింది, సెలవులు కదా నాయన, ఖాళీగా ఉన్నాడు, ఎట్టిగా తిరుగుతూ ఉంటే నేనే తీసుకొని వచ్చిన నాయన ప్రార్థనలో ఏకీభవిస్తాడని. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే? మనముడి కొరకా? దేని కొరకు అంటే మీ కొరకా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే అంటే అప్పుడు ఆ ఆంటీ చెప్పింది, ఏం లేదు నాయన, మన సంఘం చచ్చిపోయింది కదా, బ్రతకాలని చేస్తున్నాను. సత్యన సంఘానికి కాపురంటే నేనేమైందల్లా? సచ్చిందే అంటే నాకేమో అలాగ అనిపిస్తుంది నాయన. అప్పుడు కానీ ఆయనకు వెలగలేదు. నిజమే కదా, ఎంతో ప్రకటిస్తున్నాం, ఎంతో అటు ఇటు ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని యొక్క జీవము ప్రవహించట్లేదు కదా. అప్పుడు ఆంటీతో అన్నాడు, ఆంటీ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలా? చెప్పండి అన్న. నేను కూడా రేపు మీతో పాటు కలిసి ప్రార్థన చేయొచ్చా ఆంటీ? మీరు 6 గంటలకు ఉదయం వస్తారు కదా, నేను కూడా 6 గంటలకు వస్తానంటే కలిసి ప్రార్థన చేస్తాను. రానన్నా చేస్తామని. రోజు పాస్టర్ గారు కూడా యవగారితో మనముడితో కలిసి రోజు 6 నుండి 7 దాకా ప్రార్థనలోకి పెంచినాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఉదయం 6 గంటలకు ఎల్డర్స్ జీఎస్ లవ్స్ బ్యాగ్ తగిలేసుకొని సఫారీ వేసుకొని వచ్చినారు. వచ్చి చూస్తే పాస్టర్ గారు ఇక్కడ పైన ఉంటాడేమో అని అనుకుంటే ఇక్కడ కింద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వచ్చి తింటారు, అన్నా చెక్ బుక్ ఎక్కడా, కానుకలు పెట్టి ఎక్కడా, వాళ్ళకి డబ్బులు వేయాలి, బిల్లు ఎక్కడ? ఇప్పుడు కాదన్నా 10 తర్వాత రండి. లేదన్నా ఇప్పుడే మనకు ఫ్రీగా ఉండేది, రండి. వాళ్ళ ప్రార్థన ఎవరో ముసలోళ్ళు చేసుకుంటారు, మనం కాదు కదా, రండి అంటే నేను రాను. ఇదే నేను చేయాల్సిన పని. ప్రాథమికమైన పని ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఈ 2 తప్పించి అన్నీ చేస్తాం మనం.
ఈ 2 పనులే చేయాలి. అపొస్తలుల కార్యాల్లో శిష్యులు చెప్పినారు, ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం మేము మానేసి మేము వేరే పనులు చేయలేము నాయనా, సారీ, వీ క్యాన్ కంప్లై విత్ యువర్ రిక్వెస్ట్. అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పారు, మీరు 10 తర్వాత చెక్ బుక్లు, బ్యాంక్ పుస్తకాలు, ఇంకేమేమి ఆలోచిస్తారో అవన్నీ మాట్లాడండి, అప్పటిదాకా ఆ విషయాలు కాదు. సరే, ఈయన ప్రార్థన చేసిన తర్వాత 1 నెల తర్వాత వాళ్ళు అడిగారు, కాదన్నా ఏంటో రోజు మీరు ఉదయం 6 నుండి 7 దాకా ఆ ఆంటీతో అబ్బాయితో కలిసి ప్రార్థన చేస్తున్నారు ఏమంటే, అప్పుడు ఆయన చెప్పాడు, మన సంఘం చచ్చిపోయింది కదన్నా, బ్రతకాలని ప్రార్థిస్తున్నాము. అప్పుడు ఎల్డర్ షాక్ అయింది. సత్యన సంఘం దగ్గర చెక్ బుక్లు పెట్టినామంటే ఏమనుకోవాలి మనం? సత్యన సంఘం కానకపెట్టలు లెక్కిస్తున్నామంటే ఏమనుకోవాలా? సత్యన సంఘం దగ్గర చిల్లర లెక్కిస్తున్నామంటే ఏమనుకోవాలా? అయ్యో వద్దురే బాబు, సత్యన దాని మీద మనం డబ్బులు ఏరుకునే వాళ్ళం అయిపోతున్నాం అని ఇప్పుడు అనుకున్నారు. ఒక ఎల్డర్ దాంట్లో ఎవరో నంబర్ 1లో 2లో ఉంటారు కదా, ఆయన ఇప్పుడు పాస్టర్ గారు ఆంటీ దగ్గరికి వచ్చి అడిగారు, ఆంటీ పాస్టర్ గారు నేను కూడా రేపు ఉదయకాలము 6 గంటలకు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తా, చేయొచ్చా? వాళ్ళు సరే అని చెప్పారు. ఆయన ఉదయకాలమే ఇంట్లో లేచి సిద్ధపడి 6 గంటలకు బ్యాగ్ తగిలేసుకొని వచ్చి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం ఆరంభించిన. 2వ రోజు 3వ రోజు అట్లా వస్తుంటే భార్య అడిగింది, ఏంటి ఉదయం చాలా సిద్ధపడిపోతున్నారు ఏంటంటే, మందిరంలో పని ఉందిలే అమ్మాయి అని. ఏం పని ఉంది? మీరు రాసేది చెక్కలు కదా, డబ్బులు కౌంట్ చేసేది కదా, బ్యాంకులో వేసేది కదా, పరిచయం రాసేది కదా, అది 10 తర్వాత కదా బ్యాంకులు తెరిచేది, ఇప్పుడే పోయి నువ్వేం చేస్తున్నాడు? పని ఉందిలే అమ్మాయి. పని ఉందిలే, ఏం పని చెప్పొచ్చు కదా, అది చెప్పే పని కాదులే అమ్మాయి, అక్కడ పని ఉంది అని చెప్తే మొదటి రోజు వదిలేసింది, 2వ రోజు 1 వారం వదిలింది, 2 వారాలు వదిలిన తర్వాత ఆమెకు అనుమానం పెనుభూతం అవుతుంది కదా. కనుక ఉదయం 6 నుండి 7 దాకా ఏం చేస్తున్నాడు? చాలా సిద్ధపడి జీఎస్లో బ్యాగ్ తగిలించుకొని పోతున్నాడు అని ఆయన పోయిన తర్వాత ఆయన వెనక్కి ఏమి కూడా పోవడం ఆరంభించింది. నేరుగా ఆయన మందిరంలోకి వెళ్ళాడు. ఈమె చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి చూస్తుంది, ఇక్కడి నుండి ఏం చేస్తున్నారా అని. తర్వాత ఆయన వెళ్ళి ఆ ప్రార్థన చేసే వారితో మోకరించినాడు. ఈమె షాక్. అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చింది. భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది. వచ్చిన వెంటనే అడిగింది, మీరు 6 నుండి 7 దాకా ఏం చేస్తారండి అంటే, ఒక పని ఉందమ్మా ఇక్కడ. ఏం పని నాకు కూడా చెప్పు. ప్రార్థన చేస్తున్నా. దేని కొరకు? మన సంఘం చచ్చిపోయింది కదా, బ్రతకాలని ప్రార్థిస్తున్నా. నేను ఎల్డర్ భార్య అయ్యుండి నాకు ఆ గ్రహింపు లేదే, నాకు ఒక చిన్న సహాయం చేయండి. చెప్పు, చేస్తా. నేను కూడా రేపు ఉదయకాలం మీతో పాటు రావచ్చా? అలాగే ఈ ఎల్డర్ భార్య వచ్చింది, మిగతా ఎల్డర్స్ వచ్చినారు, వాళ్ళ భార్యలు వచ్చినారు, వాళ్ళ పిల్లలు వచ్చినారు, సండే క్లాస్ టీచర్స్ వచ్చినారు, బోధకులు వచ్చినారు, మాలాంటి వాళ్ళు వచ్చినారు. సంఘంకంతా దావానములు ఈ సంగతి తెలిసిపోయింది. ఆదివారం ఆరాధనకు వచ్చేదానికంటే సోమవారం నుండి శనివారం దాకా 6 నుండి 7 దాకా జరిగే ప్రార్థన కొరకు ప్రజలు గుంపులుగా వస్తున్నారు. దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. సంఘంలో గొప్ప ఉద్యమం వచ్చింది. సంఘం విస్తరించింది, వ్యాపించింది. ఆఫ్రికా దేశమందంతటా ఉజ్జీవజ్వాలలో నెలకొల్పుతూ వచ్చినాయి. ఒక సామాన్యమైన విధవరాలు చేసే ప్రార్థన ద్వారా, ఆ అగ్ని ద్వారా, మంట ద్వారా దేవుడు మహోజ్వలమైన సంగతులను భూమి మీదకి తీసుకుని రాగలడు. ఇది మనమున్న స్థానిక సంఘాలు సచ్చాయా, బతికాయా? ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పబడింది, నువ్వు బ్రతికున్నా. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, నీవు బ్రతికున్నావు అన్న పేరుంది కానీ యు ఆర్ డెడ్, నీవు మృతుడవే. మృతుతుల్యమైన మన సహవాసములో ఈ దినాల్లో ప్రార్థన చేసే సిస్టర్స్ ఇక్కడ లేరా? మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని ఎంగలార్చేవారు ఇక్కడ లేరా? మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని విలపించేవారు ఇక్కడ లేరా? మమ్మలోనికి మీ జీవం పంపించు అని అర్ధనాదం చేసి అంగలార్చేవారు ఇక్కడ లేరా? అలాంటి వారు ఉంటే వారి ప్రార్థన ద్వారా అక్కడ ఉద్యమం అప్పుడే ఆరంభం అవుతుంది. నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడుకుని గాడ్స్ ప్రజెన్స్. 5వ దాకా చూసి ముగిస్తామా? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గై 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గాడ్స్ పర్పస్. దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకోవడంలో, జెరుబ్బాబెల్ని ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే,
దేవుని మందిరం యొక్క మహిమ మించాలని దేవుని యొక్క అభిలాష. దేవుడు ఏం చేసినా దేని కొరకు చేస్తాడు? నేను ఇలాగ అడగొచ్చు సార్, మనం ఏం చేసినా దేని కొరకు చేస్తాం? ఇది మనందరికి బాగా తెలుసు. మనం ఏం చేసినా దేని కొరకు చేస్తాం? మన పేరు కొరకు, మన స్వార్థం కొరకు, మన ఆశల కొరకు, మన కొరకు మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏం చేసినా దేని కొరకు చేస్తాడు? ఆయన మహిమ కొరకు చేస్తాడు. కనుక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునేది ఏంటంటే ఆయనకు మహిమ రావాలా. మునుపటి మందిర మహిమ కంటే కడవందరి మహిమ మిన్న. కడమందిర మహిమ ఎప్పుడు సొలొమోను కట్టిన మందిరం కంటే ఇంకా కడవ మందిరం యొక్క మహిమ మిన్న అవుతుందా? ఎలాగవుతుందో నేను చెప్తా. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనే మందిరంగా నిర్మించినప్పుడు కలిగే మహిమ. యెహోవా షామా, యెహోవా ఇక్కడ ఉన్నాడని ఆ స్థలమునకు పేరు. కనుక అప్పుడు మందిరము మేఘముతో నింపబడి దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. నిర్గమకాండం 40వ అధ్యాయంలో మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత దిగిన మహిమ కంటే, రాజుల గ్రంథంలో సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ మందిరం మీద దిగిన దానికంటే, జెరుబ్బబేలు మందిరం కట్టినప్పుడు దిగిన మహిమ కంటే, వీరందరికంటే గొప్పవాడు పరలోకపు మోషే కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, జెరుబ్బబేలు కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు. ఆయన తన మందిరాన్ని కట్టినప్పుడు దిగే ఆ మహిమ మనం చూసినప్పుడు అబ్బరం అవుతుంది. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద గ్లోరీ. ఆయన మహిమ కది పరాకాష్ట. ఆ మహిమలో దినాన్ని మనం ప్రవేశించిన సదాకాలం ఆయనతో పాటు మనం ఉండాలని దేవుని యొక్క అభిలాష. దాని కొరకే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మనిషిని పేరు జెరుబ్బాబెలు. 5 విషయాలు తెచ్చిన. మొదటి, గాడ్స్ పీపుల్, దేవుడి ప్రజలు కావాలా, వాళ్ళే ఆయన ద్వారా రక్షించబడిన వాళ్ళు. రెండవది, గాడ్స్ ప్లాన్, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పద్ధతి ప్రకారం దేవుడు చేస్తాడు. మూడవది, గాడ్స్ ప్రామిస్, దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, వాగ్దాన ప్రకారం దేవుడు చేస్తాడు. నాలుగవది, గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి మనకు అనుగ్రహిస్తాడు. ఐదవది, గాడ్స్ పర్పస్, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. జెరుబ్బబేలు అలాంటి ఉద్దేశంలోనికి వచ్చినాడు. దేవుని జనమా, రక్తం ద్వారా కొనబడిన ఆయన సంఘమా, ఆయన సంపద కలిగిన వారులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్య భాగ్యంలోనికి మనం రావాలని ఆయన కోరబడుతున్నాడు. ఈ రాత్రి యెహోవా సీయోనును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువా, నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. పరాకాష్ఠ ఉద్దేశం ఏంటంటే నీకు మహిమ రావాలి. నీకు మహిమ వస్తేనే నన్ను ఉంచుకో, నీ మహిమ కొరకు నేను ప్రయాసపడేటట్టు నన్ను చెయ్యి అనే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా ఈ మహిమలోనికి రాకుండా, చీకట్లోనే వెలుగులోకి రాకుండా, మౌనఛాయలోనే విశ్రాంతిలోనికి రాకుండా, ఇంకా బంధకాల్లోనే కాడి కింద నీవు ఉంటే, బహుశా మేము మాట్లాడిన 2 రోజుల యొక్క వాక్యం నీకు ఉపయుక్తము కాదు. ఈ రాత్రి మరొకసారి యేసు ప్రభు యొక్క ప్రేమ వర్తమానం మేము మీకు ప్రకటిస్తున్నాము. బైబిల్లో రాయబడింది, మనుషులు చెడుతర భూమి మీద గొప్పదని, వారి తలంపుల్లోని ఊహలని కేవలం చెడ్డవని దేవుడు చూచాను. బైబిల్ సెలవిస్తుంది, హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని గ్రహించగలవాడు ఎవడు? మనుషుడు, నీవెవరివైనాను సరే దేవుని ఎదుట నిరుత్తరుడవై ఉన్నావు. బహుశా నువ్వు తలంచొచ్చు, ఈ లోకంలో జీవించినంతకాలం చాలా సౌఖ్యంగా ఉంటానులే, ఈ లోకాన్ని వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాంలేని అనుకోవచ్చు. అప్పుడు ఆలోచించడానికి నీకు సమయం ఉండదు. ఒక్కసారి మరణం వచ్చిన తర్వాత నువ్వు చాలా అందంగా కనిపించే వ్యక్తి అయినా, 5 అడుగుల వ్యక్తి అయినా, 6 అడుగుల అందగాడు అయినా, మరణం నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు చక్కగా స్నానం చేయించి నిన్ను తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో ఉంచిన తర్వాత నీ వెంట్రుకలు తెల్లబడిపోయినా, అంటే జుట్టు తెల్లబడిపోయినా దానికి హ్యాన వేసుకొని చక్కగా నల్లగా చేసుకుని ఉంటే మొట్టమొదట పురుగులు వచ్చి వెంట్రుకలు పడతాయి. నీ ముఖానికి ఫేస్ వాష్ పెట్టుకొని, తర్వాత లేక్మీ పెట్టుకొని, తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని భూమి మీద ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్నా, ఒక్కసారి సమాధిలోనికి వెళ్ళిన వెంటనే నీ ముఖం దగ్గరికి ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, నివియా కాదు, లక్ష్మి కాదు, పురుగులు వచ్చి ముఖం మీద వాళ్తాయి. అయ్యో, పురుగులు వాళ్ళని తోలటానికి లేదు. నీ చేతికి మంచి కద్దరు చొక్కా వేసుకొని, యాపిల్ వాచ్ కట్టుకొని, నేనంటే ఏమనుకుంటున్నావు అని ఇస్తే నలిగిపోకుండా వచ్చే నీ దగ్గరికి, రేమాండ్ సిన్స్ 1925 నువ్వు సూట్ వేసుకొని ఆ మాడో సేయ మీద నువ్వు పడుకొని ఉన్నా, నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా?
పురుగులు వస్తున్నాయి, మొట్టమొదటిగా ఆ కోట్లో ప్రవేశిస్తున్నాయి. నీ శరీరాన్ని తినటానికి అవి పూనుకుంటాయి. తర్వాత నువ్వు షూ వేసుకుని ఉండొచ్చు, లోటో షూ వాడచ్చు, యారో వాడచ్చు, జొడైక్ వాడచ్చు, తర్వాత అడిడాస్ వాడచ్చు. ఇలాంటి బ్రాండ్ కంపెనీస్ వేలు పెట్టి షూ వేసుకుని ఉండొచ్చు. ఆ షూలోనికి మొట్టమొదటి ఏమొస్తాయి తెలిసిన? పురుగులు వస్తున్నాయి. నీ చేతులకు కానీ బ్రాస్లెట్ వేసుకోవచ్చు, బంగారం వేసుకోవచ్చు. అలాంటి బంగారం కూడా అక్కడున్నా సరే పురుగులు అక్కడికి వచ్చి నీ చేతులు తినేస్తున్నాయి. మానవుడా, నీ జీవితమే పాత్రిది. మనుషుడు ఇలాగ నిలబడితే ఏమంటామంటే నిలబడినాడు అని అంట, బతికున్నాడు. మనిషి పడిపోతే ఏమంటామంటే చనిపోయాడు అని అంట. చనిపోవటానికి నిలబడటానికి ఎంత దూరం ఉంది? ఎనీ బీటెక్ స్టూడెంట్ 90 degrees కాదా? ఇలాగా చనిపోయినాడు, నిలబడినాడు. కోణం ఎంత? 90 degrees. అంతే. ఎంతో ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఎంతో దూరం ఉందని అనుకుంటున్నావు. ఎంతో దూరం లేదు, ఇట్స్ ఓన్లీ 90 degrees. అది ఇట్లున్నది. ఎప్పుడైనా ఇలా కావచ్చు, ఎప్పుడైనా ఇలా కావచ్చు. భూమి మీద నరునికి ఆయుష్ సాధారణమైంది. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? పిల్లవాడు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. తలలేనా మీరంతా? ఓకే, అనుభవం ఉన్నోడు చెప్పండి. నాకు అనుభవం లేదు, అయినా నాకు తీరి బాగా తెలుసు, నేను చెప్పేస్తా ఆ తర్వాత. కనుక పిల్లవాడు పుట్టిన వెంటనే ఏడుస్తాడు అని సిస్టర్స్ చెప్తున్నారు. బ్రదర్స్, పిల్లవాడు పుట్టిన వెంటనే మాంసబుద్ధ చేసే మొదటి పని ఏంటంటే గాలి పీలుస్తాడు. ఏడవాలంటే గాలి పీల్చకపోతే ఎలాగ ఏడుస్తాడు? కనుక మొట్టమొదటి పని ఏంటంటే గాలి పీలుస్తాడు. మనం ఆఖరిగా చేసే పని ఏంటి? గాలి వదిలేస్తాం. అందుకని ఏం చెప్తాము? వెళ్ళిపోయాడండి ఆయన, ఇంక లేడండి. గాలి వదిలేసినాం అంటే మనిషిని ఆయుస్సు ఎంత దూరం ఉంది? గాలి పీల్చి గాలి వదిలేస్తాం. ఇదే మనిషిని యొక్క జీవితం. దీనికి ఇంత ఆరాటమా, ఇంత ఆర్భాటమా, ఇంత హంగామా, ఇంత అవసరమా? గాలి పీల్చి గాలి వదిలేసేదే జీవితం. మనము గాలి పీలిస్తే మనమే ఏడవాలి, అంతేనా? మనం గాలి వదిలితే సిగ్గుపడొద్దండి, ఇది ఓపెన్ ట్రూత్. మనం గాలి వదిలితే ఎవరు ఏడుస్తారు? పక్కన అయ్యో బ్రదర్, ఇంతదాకా బాగానే చెప్తారు కదా బ్రదర్. గాలి వదిలితే పక్కన వాళ్ళు ఏడుస్తారు, గాలి పిలిస్తే మనమే ఏడుస్తాం. అంటే జీవితం అంటే ఎక్కడి నుండి ఎక్కడ దాకా? ఏడుపు నుండి ఏడుపు దాకే. నువ్వు గాలి పీల్చినా ఏడ్చాల్సిందే, నువ్వు గాలి వదిలినా ఏడ్చాల్సిందే. ఇదే మనుషుని యొక్క జీవితం. ఈ గాలి కొరకై, ఏడ్చే దాని కొరకై మనుషునికి ఎంత ఎందుకింత? దేవుడంటే నిర్లక్ష్యం, దేవుడంటే తృణీకారం, దేవుడంటే వ్యాపకం. కనుక ఇలాంటి మానవుని దేవుడు ప్రేమించి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కుమారుడైన యేసును మన కొరకు పంపించిన. యేసు మన కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆ శిలువ మీద వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని కేక వేసి రక్తము కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైండి మహామహిమతో దినాన్ని రాబోతున్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమకు వెలుపుతున్న పాపాత్ముడైన మానవున్న మహిమలోనికి తీసుకురావటం కొరకై ఈ దినాన్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ మహిమ నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ పాప క్షమాపణ నీకొద్దా? ఈ మారు మనస్సు నీకొద్దా? మనిషిని యొక్క జీవితంలో 7 మెట్లున్నాయి. మొదటిది ఏంటంటే పాపము. అన్ని 3 అక్షరాల పదాలు. ఈ పాపం నుండి బయటపడాలంటే సిలువ. ఈ సిలువ ద్వారా ఎలాగ రక్షణ కలుగుతుందంటే రక్తము. ఈ రక్తం ద్వారా ఏమొస్తుందంటే రక్షణ. ఈ రక్షించబడిన తర్వాత ఏమవుతున్నామంటే సంఘము. సంఘము తర్వాత ఏమి చేయబడుతున్నామంటే
రాకాడా. ఇప్పుడు ఎన్నైనాయి? 6 అయినాయి. ఇప్పుడు చివరిది రాకడ వచ్చిన తర్వాత ఏమైపోతున్నామంటే మహిమ. పాపాత్ముడైన మానవుణ్ణి దేవుడు మహిమలోనికి తీసుకుని వచ్చుటి కొరకాయి మధ్యలో ఒకటి ఉంది, అదేంటంటే సిలువ. ఆ సిలువ మీద తన కుమారుని వధించి పాపలమైన మనల్ని ఉచితముగా రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మహిమలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు సంకల్పించినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. ఆ మహిమలో మనం ప్రవేశించిన వారమై ఆయన వల్లే, ఆయనను పోలి, ఆయనతో పాటు మనం సదాకాలము ఆ పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. దేవుడు అలాంటి శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది ఉచితమే. నువ్వు సాధారణంగా అనుకోవచ్చు, దేవుడు చాలా పేదవాడు అందుకే నన్ను డబ్బులు అడుగుతున్నాడు, దేవుడు చాలా పేదవాడు అందుకే నన్ను బట్టలు అడుగుతున్నాడు, దేవుడు చాలా పేదవాడు నాకు అది అడుగుతున్నాడు ఇది అడుగుతున్నాడు. దేవుడు నువ్వు అనుకున్నంత పేదవాడు కాదమ్మా, నువ్వు తలంచినంత దరిద్రుడు కాదమ్మా, నువ్వు ఆలోచించినంత నీ దగ్గరకు వచ్చి భిక్షం అడుక్కునేవాడు కాదమ్మా. భూమి నాది, ఆకాశం నాది, సముద్రము నాది, కొండలు నావి, సమస్తము నాది అని సెలవిచ్చిన. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో ఒక విషయం నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేయనా. మీ దగ్గర బంగారం ఉందనుకోండి, ఎక్కడ పెట్టుకున్నారు? సిగ్గుపడొద్దు. జీవితంలో వాస్తవమైన విషయాలు వాస్తవంగా మాట్లాడతాం, దానికి సిగ్గెందుకు? మీ దగ్గర ఉన్న బంగారం ఎక్కడ పెట్టుకున్నారు? ఒక బీరువాలో పెట్టుకున్నారు, లాకర్స్లో పెట్టుకున్నారు. కొంత మాత్రం ఊరికే అట్లా ఉంటే బాగుంటుంది బ్రదర్ కదా, కల్చర్ కదా బ్రదర్. అందుకే చెవులకి, ముక్కలకి, చేతులకి అక్కడక్కడ కొన్ని పార్ట్స్లో కనిపిస్తుంది. కానీ మిగతా బంగారం అంతా లైన్ షేర్ ఎక్కడుంది? లాకర్లో భద్రంగా పెట్టేశారు. కొంతమంది ఇంట్లో బీరువాలో పెట్టేశారు. కొంతమంది భర్త లేనప్పుడు వెళ్ళి బీరువా తెరుస్తుంటారు. అప్పుడే భర్త వచ్చినందుకు ఏంటమ్మా బీరువా తెరుస్తుంటారు? కాదులే, వేరే పని ఉంది. కానీ ఇక్కడ అదేంటమ్మా వేరే పని ఏముంది, తెరుస్తున్నా శబ్దం వేస్తుందంటే నేను తర్వాత మాట్లాడతానులే. ఇప్పుడు ఇక్కడ నాఫ్థలిన్ బాల్స్ పెట్టింటి, అవి ఉన్నాయా లేదని ఎతుకుతున్నాయి, ఎందుకంటే చీరలన్నీ తిమ్మెట్లు కొడుతున్నాయి. నాఫ్థలిన్ బాల్స్ ఎతుకుతున్నావా? అంత మాయకుల భర్తలు. వాళ్ళ భర్తలు ఎలాంటి వాళ్ళంటే భార్య నాఫ్థలిన్ బాల్స్ అని చెప్తే బంగారాన్ని కూడా నమ్మారు అక్క. నిజమే, నా భార్యని నాఫ్థలిన్ బాల్స్ ఎతుకుతున్నారు. నాఫ్థలిన్ బాల్స్ ఎతికి అంత అమాయకురాలు కాదు. అక్కడ బంగారం ఏదో పెట్టింది, అది నీకు కూడా తెలియకుండా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇచ్చారు. వాళ్ళు చెప్పినారు ఇచ్చేటప్పుడు, అమ్మాయి పొరపాటున కూడా మీ ఆయనకి తెలిసేటట్టు దీన్ని పెట్టినావా, ఇంకేదో మందిరం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అట్లా ఇట్లా చేస్తాడు, కనుక నువ్వు చాలా జాగ్రత్త అమ్మా. అయ్యో అమ్మా, మమ్మీ, డాడీ, నేనంటే ఎవరు అనుకున్నావు? అందుకేనమ్మా నిన్ను నమ్మిస్తున్నాను, జాగ్రత్త. కనుక అలా బంగారాన్ని మనం భద్రంగా కాపాడుకుంటాం. బీరువాలో పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి అన్ని భద్రంగా కాపాడుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడు ఎంత ధనవంతుడో చెప్పినా, నువ్వు బీరువాలో పెట్టేది, లాకర్లో పెట్టేది బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీలలు, కెంపులు, పచ్చళ్ళు. ఇప్పుడు దేవుడు బంగారాన్ని భూమిలో పడేశాడు, వజ్రాలని నేలలో పడేశాడు. వీళ్ళు కొంతమందికి తెలుసు, ఇక్కడే దగ్గరలో కర్నూలు జిల్లాలో ఒక ఊరు ఉంటుంది. దాని పేరు ఏంటంటే పత్తికొండ దగ్గర పగడిరాయి అని ఒక ఊరు ఉంటుంది. తర్వాత అనంతపురం జిల్లాలో వజ్రకరూరు అని ఉంటుంది. ఇవన్నీ వజ్రాలు పొలాల్లో దొరుకుతాయి. మధ్యప్రదేశ్లో పన్నా రీజన్ అని ఉంటుంది, అక్కడ వజ్రాలు దొరుకుతాయి. భవిష్యత్ తొలకరి వర్షాలు పడేటప్పుడు నల్లరాగడి పొలాలన్నీ దున్నిన తర్వాత వజ్రాలు అటు ఇటు రాళ్ళ వల్లే మెరుస్తుంటే ప్రజలు తండోపతండాలుగా భారతదేశం నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వచ్చి ఆ వజ్రాలు ఏరుకుంటూ ఉంటారు. నువ్వేమో ఎంత గురిగింజ అంత వజ్రం కనిపిస్తే, బంగారం కనిపిస్తే 1 తులము 2 తులాలని చెవులకి ఎలాడి తీసుకొని, చేతులకి ఎలాడి తీసుకొని, కాళ్ళకి ఎలాడి తీసుకొని లాకర్లో పెడితే దేవుడు అమ్మాయి తిక్కమ్మాయి అమ్మాయకరాలువి ఎందుకో భూమి మీద పడేసారు, వజ్రాలు కావాలంటే ఎరుకు అన్నాడు. భూమి మీద పడేసేవాడు ధనవంతుడా, లాకర్లో పెట్టుకునేవాడు ధనవంతులా? ఇప్పుడు చెప్పండి. నేలలో వజ్రాలు పడేసిన వాడు ధనవంతుడా, బంగారం వెండి లాంటివి తీసుకుని పోయి బీరువాలో పెట్టుకుని మీరు ధనవంతులా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకింట ధనవంతుడా, పేదవాడా? ఇప్పుడు చెప్పండి, సేవిస్తున్న దేవుడు మీకంటే గొప్పవాడా? వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీళ్ళలు, కెంపులు, పచ్చలు పరలోక రాజ్యంలో పెట్టుకొని ఎప్పుడో ఒకసారి ఇస్తానులే అని చెప్పలేదు. అంత దాకెందుకమ్మా, ఇదిగో భూమి మీద పడేసాను, నువ్వు కావాలంటే వెళ్ళి ఏరుకో.
మామూలు మన ఎవడని భిక్షం అడిగితే ₹1 ఇవ్వండి అంటే ₹1 మనం ఇస్తాం. కొన్నిసార్లు ఇచ్చేటప్పుడు అది కింద పడిపోతుంది, ఇదిగోయా ఏరుకోలేకపోతే తీసుకో అంటాం. దేవుడు మనుషునికి వజ్రవైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపులు లాంటివి ఎలాగిచ్చాడంటే దానముగా ఇచ్చాడు. అది కూడా మీ దగ్గరికి ఇస్తే అంత బాగుండదేమో అని పొలాల్లో పడేసాడు. అమ్మాయి కొద్దిగా కష్టపడండి, అక్కడ దాకా వెళ్ళుకొని ఏరుకోండి అని అన్నాడు. హౌ రిచ్ ఈజ్ అవర్ గాడ్! ఈ దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు! ఈ దేవుడు పాపలమైన మన కొరకై శిలువ మీదకి వెళ్ళి దరిద్రుడిగా మార్చబడి చనిపోయి సమాడ్చేయబడి నీ కొరకు రక్తం కార్చిప్పుడు నేను ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రభు దగ్గరికి రావా? ఈ ప్రేమ వద్దా? ఈ దేవుని యొక్క ఐశ్వర్యం నీకొద్దా? ఈ రక్షణ భాగ్యం నీకొద్దా? ఒక విషయం చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. అదొక ఊరు. ఆ ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. వారికి ఒక అందమైన కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లవాడిని పుట్టుక దినం వచ్చింది. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు పుట్టుకరోజు వచ్చింది కదా, నేను ఒక బహుమానం తెచ్చుకుంటాను, నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వ. ఎంత ఇవ్వాలన్నా అంటే 500 ఇవ్వు అన్న. 500 ఇస్తే ఏం తెచ్చుకుంటావు? నేను తెచ్చుకున్న తర్వాత చూపిస్తాను, ముందు చెప్పను. ఓకే సరే అని వాళ్ళ నాన్నగారు ₹500 ఇస్తే ఆ పిల్లవాడు ఒక గిఫ్ట్ షోరూమ్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏ బొమ్మ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అంతా చూసిన తర్వాత షోకేస్లో ఒక చిన్న బొమ్మ కనిపించింది. అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ సేల్స్ మ్యాన్ ఉంటారు, వాళ్ళని అడిగాడు, ఆ బొమ్మ నాకు ఇవ్వండి అని. అంటే ఆ బొమ్మ ఇప్పుడు ఏం బాబు కావాలంటే సేమ్ అది అలాగే పెట్టినాము, అలాంటిదే ఇక్కడ ప్యాక్ చేసాము, సీల్ చేసాము, దాన్ని తీసుకెళ్ళంటే అదొద్దు, నాకు అదే కావాలా. అది ఇది ఒకటే, ఒకే కంపెనీ, ఒకే సైజే, ఒకే డ్రెస్సే, కానీ అది ఎగ్జిబిషన్ అలా పెట్టడానికి పెట్టాము, దాన్ని ఎవరికి ఇయ్యము, ఇదే ఇస్తాము, ఇది తీసుకెళ్ళంటే ఇది నేను తీసుకెళ్ళను, నాకు అదే కావాలి. అది ఇస్తారా లేదు, అది ఇస్తారా లేదు, అది ఇస్తారా లేదు. అలాగుంటే అప్పుడు ఆ షాపు ఓనర్ వచ్చినాడు. ఏం బాబు అంటే, అంకుల్ నేను ఒక బొమ్మ అడిగాను, ఆ బొమ్మ అదే, అది ఇమ్మంటే ఇట్లేదంటే, అదేం నాన్న, అది ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము, సేమ్ అదే బొమ్మ ఇక్కడ కూడా ఉంది, ఇదిగో ప్యాక్ చేసాము, ఇది నువ్వు తీసుకెళ్ళు, కావాలంటే గిఫ్ట్ పేపర్ వేసి ఇస్తాము, ఇది రాసిస్తాను, నువ్వు తీసుకెళ్ళంటే ఇది నేను తీసుకెళ్ళను అంకుల్, నాకు అదే కావాలి. అది నీకు ఇచ్చినాం అనుకో, నువ్వు తీసుకెళ్ళినావు అనుకో, మీ అమ్మగారు నాన్నగారు తిట్టేసి మా మీద గొడవకు వస్తారు. ఏంటి ఎగ్జిబిషన్ పెట్టిన బొమ్మ ఇస్తారా, ఇదంతా బాగలేదు కదా అని మా మీద గొడవకు వస్తారు. పిల్లల్ని పంపిస్తే మీరు ఇలాగ మోసం చేస్తారా, మేము పెద్దోళ్ళు వచ్చి తీసుకెళ్ళాలా, పెద్దానికి మీ మీద నమ్మకం పోగొట్టేటట్టు చేస్తారా, మా మీద గొడవకు వస్తారు. కానీ కొద్దొద్దు నువ్వు ఇదే తీసుకెళ్ళలేదు, ఎవరు గొడవకు రారు, నాకు ఆ బొమ్మే కావాలి. ఆ బొమ్మ వద్దు బాబు, లేదు అదే నాకు కావాలా. బాబు ఆ బొమ్మ వద్దు. ఏమంకుల్ ఆ బొమ్మతో సమస్య? అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇలాగన్నాడు, ఆ బొమ్మకు ఒక కాలు పోయింది, దానికి ప్లాస్టిక్ కాలు వేసాము. ఈ అబ్బాయి అప్పుడే తన ట్రౌజర్ ఒకవైపు పైకి ఎత్తాడు, కుడివైపు చూపించాడు, అంకుల్ నా కాలు కూడా ప్లాస్టిక్ కాలు. చూడండి చూడండి చూడండి, ఈ కుంటివాని యొక్క బాధ కేవలం అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఆ బొమ్మ యొక్క బాధ నాకు మాత్రమే తెలుసు. ఆ బొమ్మను కొనట కొరకై నేను ఇక్కడికి తండ్రి దగ్గర నుండి ఇక్కడికి వచ్చిన. నాకు ఇవ్వరా, నాకు ఇవ్వరా, నాకు ఇవ్వరా. పాపంలో ఉన్న ఈ మనిషిని యొక్క బాధ దేవుడికి మాత్రం తెలుసు, ఇంకెవరికి తెలుస్తుంది. అందుకే దేవుడి కాలం సంపూర్ణమైనప్పుడు తానే దిగి వచ్చినాడు. పాపులు ఆయన పాపముగా చేయబడ్డాడు, శాపగ్రస్తులు ఆయన శాపముగా చేయబడ్డాడు, మరణములకు లోనైన వారు ఆయన మరణం అనుభవించినాడు. మన శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు వారి మీద పడింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ప్రాంతంలో ఆ కాలు లేని బొమ్మ కావాలి, ఆ కళ్ళు లేని బొమ్మ కావాలి, ఆ ఉదయం లేని బొమ్మ కావాలి, ఆ గాయపడిన బొమ్మ కావాలి, ఆ చదువు లేని బొమ్మ కావాలి, ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కావాలి. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళ కొరకై నేను ఈ రూపానికి వచ్చినాను. ఇదిగో నా చేతిలో చూడండి, నా ముఖం చూడండి, నా ప్రక్క చూడండి, నా దేహము చూడండి, పైనుండి కింద దాకా నా శిలువ దృశ్యం చూడండి. నాకంటే మీకెక్కువ బాధ, నాకంటే మీకెక్కువ గాయాలా, నాకంటే మీకెక్కువ ఉమ్మె,
నాకంటే మీకెక్కువ శాపమా? నాకంటే మీకెక్కువ శిక్ష? నాకంటే మీకెక్కువ పాపమా? నాకంటే మీకెక్కువ మరణమా? ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నన్ను చూడండి. ఈ రాత్రి ఆ లోక రక్షకుడు మనల్ని అలాగా ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని కోరేవారు ఇక్కడ ఎవరు లేరా? నీ స్పందనించి మోకరించండి, ప్రార్థన చేస్తాను. సంఘము దైవజనులుగా మేమందరం కూడా కృతజ్ఞులమై మీ అందరికి వందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ యొక్క కూడికలు 2010వ సంవత్సరంలో మరి ప్రారంభం కావటానికి మందిరం ప్రతిష్ఠించబడి మరి ఆ దినం నుంచి 8 సంవత్సరాలు ముగించుకొని 9వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు ఎంతో సాయం చేశారు. 2010లో అన్నగారు మరి మందిర దిన ప్రతిష్ఠ సందర్భంగా జయరాజ్ అన్నగారు వచ్చారు. ఈ 9వ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి అన్నగారిని మరి ఎంతో భారంగా మేము కోరుకుంటూ వచ్చాం. సంఘం ఇట్లు గిద్దలులో దేవదాసులు అన్నగారు మరి ఇక్కడ మేము ఆశిస్తూ వచ్చాము. అయితే ప్రభు సమయంలో దేవుడు అన్నను బలపరిచి ఈ 2 దినాల పరిచర్య కొరకై దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఈ 2 దినాలు అద్భుతమైన దేవుని యొక్క సందేశాన్ని మనకు అందించే విషయాల్లో అన్నగారిని దేవుడు ఎంతో బలపరిచి వాడుకుంటూ వచ్చారు. దీనంతటిని బట్టి సంఘము దేవుని దాసులుగా అన్నకు హృదయపూర్వకమైన వందనము తెలియపరుస్తుంటున్నాం. మరి రాత్రి అన్న మరి బయలుదేరి ప్రయాణంలో ఉంటాడు. రేపు మన మధ్యలో వేరే దైవ సేవకులు వస్తారు. పుష్పరాజు అంకుల్ గారు దయవించి రేపు 11 గంటలకు ప్రత్యేకంగా కూడుకుంటుంది. ఎవరైతే బాప్తీసాల కొరకై పేర్లు ఇచ్చారో వారికి 3:30 తర్వాత షియోన్లో బాప్తీసాలు ఏర్పాట్లు ఉంటాయి. తదుపరి ప్రార్థన చేసి హస్తనిక్షేపనిచ్చి వాగ్దానాలు ఇచ్చి ఆ కార్యం ముగించుకొని రేపు చివరిగా 7 గంటలకు ఆఖరు కూడిక ఉంటుంది. దయవించి ఈ వారమైన కూడికల కొరకై ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రేమపూర్వకంగా రాగలిగి ఉంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా మరోసారి వందనములు తెలియపరుస్తుంటున్నాం. మన మధ్యలో నుంచి బయలుదేరుతున్న దైవ సేవకులు మరి జయరాజ్ అన్న గారికి సంఘం తరపున దేవుని సేవకులుగా మరోసారి అన్నకు హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తుంటున్నాం. బాధ్యత వహించిన దైవ సేవకులు తిమోతి అన్న గారికి, నాగభూషణం అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా మరోసారి మేమందరం కృతజ్ఞులమై వందనములు తెలియపరుస్తుంటున్నాం. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మరి అందరికీ భోజన ఏర్పాట్లు ఉంటాయి. ప్రతిరోజు ఏ రీతిగా కూర్చున్నారో అదే రీతిగా కూర్చొని భోజన సహవాసంలో మరి దైవ సన్నిధిని కోరుకోవాలని మరి మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. నమ్మకమైన సాక్ష్యం, మృతుల నుండి అది సంపత్తులుగా లేచిన వాడు భూపతి అధిపతులు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్.